అస్సలు నాకర్థం గాదు. నాకర్థం గాదు. బ్యూటీ ప్రొడక్ట్స్ అంటే ఏమన్నా భూతమా? కాదు గదా! అబ్బాయిలు, అమ్మాయిలు వాడుకుంటారు గదా! చక్కగా. మనం బయటికెళ్ళేటప్పుడు ఎలాగో రెడీ అయ్యే ఎళ్తాం గదా! మరి బ్యూటీ ప్రొడక్ట్స్ అంటే ఎందుకంత భయపడతారు? ఎందుకంత దూరంగుంటారు? నాకేం అర్థం గాదు. ఓకే. నేనైతే ఎవరుంటే వాళ్ళకే చెప్పదలుచుకున్నాను. ఆల్రెడీ మంగుమచ్చల గురించి మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం అంతకుముందు. కాకపోతే ఏందంటే కొత్త వాళ్ళొచ్చారు. ఫీల్డ్‌లోకెళ్తున్నారు. వాళ్ళకింకా కొన్ని సబ్జెక్టులు తెలీదు. హెల్ప్ అవుతది. అనని అడిగారు దినేష్ సారు. సరే హెల్ప్ అవుతది గదా! ఏదైతేనేమని అని జెప్పి నేను సెక్షన్ తీసుకున్నాను. అయితే నా పేరు నాగలక్ష్మి అండి. కొత్త వాళ్ళకి ముందుగా. నా పేరు నాగలక్ష్మి. మాదొచ్చేసి అమ్మనబ్రోలు. నేను బీసీ హాస్టల్‌లో జాబ్ జేస్తాను. దానికంటే ముందు బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకొని పార్లర్ పెట్టుకున్నాను. పార్లర్ పెట్టుకున్నాక 6 మంత్స్‌కి జాబొచ్చింది. జాబు ట్రాన్స్‌ఫర్ మీద ఆ ఊరు తిరుగుతుండగా కొండెపి చేరుకున్నాను నేను. కొండెపిలో వేదవాణి మేడం గారు, మై గ్రేట్ అప్లైనర్ మై గ్రేట్ మెంటర్ సురేష్ సార్ గారు వీళ్ళిద్దరు కలిసి నాకు హోమ్ మీటింగ్ ఇచ్చి నాకు ఐడీ ఎయటం జరిగింది సురేష్ సార్ గారు. ఐడీ వేసినాక నాకంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నాకు ఆల్రెడీ ఇన్‌కమ్ ఉంది. చాలా బిజీగా ఉంటాను. 2 పనులున్నాయి గాబట్టి. అప్పట్లో బొటెక్కు గూడా ఉంది నాకు. ఈ 3 పనుల మీద చాలా బిజీగా ఉండేదాన్ని. నాకెందుకులే అని దూరం దూరంగా వెస్టేజ్ నుంచి చాలా దూరంగా పారిపోయేదాన్ని తెలియక. నేనెందుకు ఇది చెప్తున్నాను అంటే తెలియక నేనేం తప్పులు చేశానో మన టీమ్‌లో ఉన్న లీడర్స్ ఎవరు ఆ తప్పులు చేయొద్దు అని నేను చెప్పదలుచుకున్నాను. ఏమనుకోవద్దు. తెలియక పారిపోయేదాన్ని. అలాంటి టైంలో దేవుడు నాకొక పెద్ద శిక్షేశాడు. ఎక్కడికి పారిపోతావు నువ్వు? వెస్టేజ్‌లో నిలబడాలి. వెస్టేజ్‌లో సంపాయించుకోవాలి. వెస్టేజ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని తీసుకోవాలి అనని జెప్పి, దేవుడు నాకు పెద్ద శిక్షేశాడు. దాని పేరే పీసీఓడి ప్రాబ్లమ్. నాకు 9 మంత్స్ బ్యాక్ నాకు పీసీఓడి ప్రాబ్లమ్ వచ్చింది. ఓవర్ బ్లీడింగ్ 2 మంత్స్ ఓవర్ బ్లీడింగ్ అయింది. ఆ బ్లీడింగ్ ద్వారా ఎన్ని హాస్పిటల్స్‌లో చేయించుకున్నా అంతా హెల్తీగానే ఉన్నావు గానీ గర్భసంచి తీసేయాలని జెప్పారు. ఇంకా నేను చాలా సఫర్ అయ్యాను దాని గుండా. మన గ్రేట్ మెంటర్ శ్రీదేవి మేడం గారు రిమ్స్ హాస్పిటల్‌లో స్టాఫ్ నర్స్ మేడం గారు. మేడం గారికి కాల్ చేసి ఏంటి మేడం అనంటే సప్లిమెంట్స్ చెప్పారు. సప్లిమెంట్స్ చెప్పినాక ఒకటే డిసైడ్ అయ్యాను. సప్లిమెంట్స్ నా మీద పని చేస్తే వెస్టేజ్. నా మీద పని చెప్పితే నాకు వెస్టేజ్ వద్దని. అలా డిసైడ్ అయితే మూడో రోజు సాయంత్రానికి నాకు ఆ ప్రాబ్లమ్ తగ్గిపోయింది. అప్పుడు డిసైడ్ అయ్యాను. చస్ చచ్చినా, బతికినా వెస్టేజే నా కన్న తల్లి. చాలా మంది అంటారు గదా! కన్న తల్లి అని. కన్న తల్లి అని చెప్పుకోవడానికి చాలా మందికి చాలా రీజన్స్ ఉంటాయి. ఈరోజు నేను చెప్పడానికి నా రీజన్ ఏంటి అనంటే, నాకు ఆరోగ్యాన్ని పునర్జన్మని ప్రసాదించింది వెస్టేజ్. ఎందుకనంటే ఆపరేషన్‌లన్నా అవన్నీ ఇవన్నీ నాకు చాలా భయం. ఇంజెక్షన్‌కే నేను చాలా భయపడతా. నేను చాలా సెన్సిటివ్‌గా ఉంటా. చూడటానికి కొంచెం మొద్దుగా అనిపించినా చాలా సెన్సిటివ్ నేను. అలాంటి నాకు ఆ సప్లిమెంట్స్ ద్వారా ఆ ఆపరేషన్‌ని దూరం జేసి, నా కుటుంబానికి ఆరోగ్యంగా తిరిగిచ్చింది. నిజంగా జన్మనిచ్చేది తల్లే అయితే, ఇలాంటి ఆరోగ్యాన్నిచ్చి పునర్జన్మనిచ్చేది మాత్రం వెస్టేజే. అప్పుడు డిసైడ్ అయ్యాను నాకు కన్న తల్లి అని. ఆ రోజు నుంచి ఈ రోజు పట్టుకుంటే చెక్కు మారుతూ వచ్చింది. నిజంగా చేంజ్ అవ్వాల్సింది మనమే. సురేష్ సార్ ఎప్పుడూ అంటూ ఉంటారు. మీరు చేంజ్ అవ్వండి. ఏందో అని మనం అనుకుంటాము. నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. నిజంగా గౌతమ్ బాలి గారు చాలా మందంటారు 3 తరాలు రుణపడి ఉండకపోయినా, గౌతమ్ బాలి గారికి, కంపెనీకి చెడ్డ పేరు తేకుండా, మనం బిజినెస్ చేసుకుంటూ, మనం ఇన్‌కమ్ సంపాదించుకొని, ఫారెన్ ట్రిప్స్, కారు, హౌసు తీసుకొని, మనం గనక చూపిచ్చగలిగితే, అదే గౌతమ్ బాలి గారికి మనమిచ్చే కృతజ్ఞత. థాంక్ యూ సో మచ్ గౌతమ్ బాలి గారు సార్. చాలా హ్యాపీగా ప్రతి ఆడపిల్ల కోసం మీరు ఆరోగ్యంగా తయారు చేసినందుకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. మా మెంటర్ శోభారాణి మేడం గారు, శివకోటి సారు చాలా హెల్ప్ చేస్తారు నాకెప్పుడు. సొంత అక్కలాగా, సొంత అన్నలాగా చాలా సపోర్ట్ చేస్తారు. ప్రతి చిన్న విషయంలో నా చేయి పట్టుకొని చాలా హెల్ప్ చేస్తారు. దినేష్ సారు నిజంగా మా తమ్ముడని జెప్పాలి. చాలా నా అప్లైనర్ కంటే గూడా నా తమ్ముడని జెప్తే చాలా హ్యాపీ అనిపిస్తది. నాకేం అవసరమైనా నేనున్నాను మేడం అనని జెప్పి నా చేయి పట్టుకుంటారు. నా మెంటర్స్, నా అప్లైనర్స్ వీళ్ళందండి. నా లైఫ్ లైనర్స్ నేను చెప్పాలి అనంటే రాజమండ్రి, నంద్యాల. రాజమండ్రిలో కొంచెం వర్క్ చేయడం లేట్ అయింది. పర్లేదు. నంద్యాలలో వర్క్ చేస్తున్నాను. టీమ్ ఫార్మ్ అయింది. నంద్యాల లీడర్స్ అంటే నాకు చాలా నాకు పుట్టిల్లే. రాజమండ్రి అంటే మా సొంత అక్క. నంద్యాల అంటే మా పుట్టిల్లు. చాలా హ్యాపీగా ఉంది. వెస్టేజ్ ఆరోగ్యాన్నిచ్చింది. ఆదాయాన్నిచ్చింది. రేపు థాయిలాండ్ పంపియబోతుంది. అలాగే
ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. నా టెస్ట్ మనీ ఇది. యాక్చువల్‌గా నాకు టెస్ట్ మనీ చెప్పడం రాదు. ఏదో చెప్పాను. ఎందుకనంటే మనం జూమ్ చెప్పేటప్పుడు మనల్ని మనం పరిచయం చేసుకోవాలి కాబట్టి చెప్పాను. ఓకే. థ్యాంక్ యూ. మనమైతే సెక్షన్‌లోకెళ్ళిపోదాం. నాకు టెస్ట్ మనీ కంటే కూడా సెక్షన్ అంటే బాగా ఇష్టం. అదే చెప్తాను నేను. చాలా హ్యాపీగా ఉంది. నేనైతే ఒకటి చెప్తాను ప్రతి ఒక్కళ్ళకి. ఏం చెప్తాను అనంటే, ఏదైనా ఒక తెలియని సబ్జెక్ట్ ఇప్పుడు సప్లిమెంట్స్ గానీ, ఏదైనా బ్యూటీ ప్రొడక్ట్స్ గానీ, ఏదైనా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గానీ, తెలియని సబ్జెక్టు మనం గనక బుక్ తీసుకొని రాసుకోగలిగితే, మనకి మైండ్‌లో సెట్ అయిపోయిద్దనమాట. ఒకవేళ ఎవరన్నా ఆ ప్రాబ్లమ్‌తో మన దగ్గరకొచ్చినా గానీ, ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్‌ని మనం ఇవ్వగలుగుతాం. లేదు వాళ్ళకి ఇంకొకళ్ళకి ఫోను జేసి మనం కనుక్కోవాలి అనంటే, వాళ్ళు గూడా మనలాగే ఫీల్డ్‌లో ఉంటారు. వాళ్ళు ఫోన్‌లు ఎత్తకపోవచ్చు. ఇవతలోళ్ళ ముందు మనం బ్లేమ్ అయిపోతాం. అందుకని వీలైన వాళ్ళు రాసుకోండి. ఇంక వీల్లేని వాళ్ళు సార్ ఎలాగో రికార్డ్ పెడతారు కాబట్టి, అది మళ్ళీ రిపీట్ చేసుకొని వినొచ్చు. మనం ఎవరైనా ఇదే అనే కాదు, ఏదైనా సరే. నేనేం సబ్జెక్ట్ తీసుకున్నాను? మంగు మచ్చలు. ఈరోజు జూమ్‌కి చాలా మంది మిస్ అయ్యారు. 270 వచ్చే జూము 200 మందొచ్చారు. అంటే 70 మంది మిస్ అయ్యారు. ఎందుకు అనంటే, బ్యూటీ మీద అవగాహన లేక. బ్యూటీ ప్రొడక్ట్స్ ఆడవాళ్ళకి అని తప్పుగా ఆలోచించుకొని చాలా మంది మనమేం రాసుకుంటాంలే, మనమేం వాడుకుంటాంలే, మనమేం చేసుకుంటాంలే అని బ్యూటీ ప్రొడక్ట్స్‌ని చాలా మంది అవాయిడ్ చేస్తారు. తెలియని సీక్రెట్ ఏంటి అనంటే సప్లిమెంట్స్ కన్నా, అగ్రి ప్రొడక్ట్స్ కన్నా, హోమ్ ప్రొడక్ట్స్ కన్నా బ్యూటీ ప్రొడక్ట్స్‌లోనే బిజినెస్ ఎక్కువుంది అని అందరికీ తెలియదు. బ్యూటీ ప్రొడక్ట్స్ 70 ఏళ్ల ముసలావిడైనా తీసుకునిద్దనే విషయం అందరికీ తెలియదు. అలాంటి విషయం గనక నిజంగా దెలిస్తే ఇంట్రెస్ట్ మొత్తం బ్యూటీ ప్రొడక్ట్స్ మీదే బెడతారు మన లీడర్స్ అంతా. ఇప్పటికే చాలా మందికి అవగాహన తీసుకొచ్చుకున్నాను నేను. చాలా మంది లీడర్స్ ఇప్పుడు బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తది. ఇప్పుడు మంగు మచ్చల గురించి మనం టాపిక్‌లోకొద్దాం. మంగు మచ్చలు ఎందుకొస్తున్నాయి? అసలు మంగు మచ్చలు ఒస్తన్నాయి. బయటికెళ్ళి ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నాము. ప్రొడక్ట్స్ వాడుకుంటున్నాము. కొన్ని కొన్ని క్రీమ్స్ తెచ్చుకొని వాడుకుంటున్నాం. అంతేగాని అసలివి ఎందుకొస్తన్నయి అనేది ఎవరికీ అర్థం గావట్లేదు. రావడంతో పాటు అవి అసలు లోపల నుంచి తగ్గవు. బయట కెమికల్ క్రీములు మనం వాడినంత కాలము ఆ వేరు వ్యవస్థ అనేది తగ్గదు. మనకి స్కిన్ లోపల 7 పొరలుంటాయి. ఆ 7 పొరల్లో నుంచి ఈ మంగు మచ్చలనేది తయారై ఒక వేరు వ్యవస్థను తయారు జేసుకొని 7 పొరల్లో నుంచి బయటకొస్తది. ఆ సంగతి మనకెవ్వరికీ తెలీదు. మనం ఎంతసేపున్నా పైన పైన క్రీములు అప్లికేషన్ జేస్తున్నాం గానీ, మరి లోపలుండే వేరు వ్యవస్థని ఎవరు కట్ చేస్తారు? ఏ డాక్టర్ కట్ చేయాలి? కట్ చేయలేము మనం. ఆ వేరు వ్యవస్థ కట్ అవ్వకపోతే మరి తగ్గటము, మళ్ళీ మంగు మచ్చలు విపరీతంగా రావడము. ఇదే ప్రాసెస్ జరుగుతా ఉంటది. అంతేగాక మీరు గమనించండి బయట క్రీములు ఎక్కువగా వాడడం వల్ల స్కిన్ డ్యామేజ్ ఎక్కువగా జరుగుతదనమాట. అసలెందుకొస్తాయి మంగు మచ్చలు? గమనిస్తే మంగు మచ్చలు ఎందుకొస్తాయి అనంటే ఎండలో ఎక్కువ తిరిగే వాళ్ళకొస్తాయి. ఎండలో ఎక్కువ తిరగడం అంటే చూడండి, ఎండలో ఎక్కువ తిరగడం వల్ల మన స్కిన్ ఎండకి ఎక్స్‌పోజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన ఎస్‌పీఎఫ్ వాడము, ప్రొటెక్షన్ తీసుకోము, స్కార్ఫ్‌లు కట్టుకోము, ఏం చెయ్యం. ఒకవేళ స్కార్ఫ్ కట్టుకున్నా గానీ అది తాత్కాలికమే. అయితే ఎండ వల్ల ఎందుకొస్తాయంటే, ఎండకి సంబంధించి 2 రకాల కిరణాలుంటాయన్నమాట. ఏంటి 2 రకాల కిరణాలంటే, యూఏవీ కిరణాలు, యూఈవీ కిరణాలు. 2 రకాల కిరణాలుంటాయన్నమాట. యూఏవీ కిరణాలు ఏం జేస్తాయి అనంటే, మన స్కిన్‌ని బర్న్ జేస్తాయి. అంటే స్కిన్ మాడిపోయే విధంగా తయారవుతదన్నమాట. యూఈవీ కిరణాలు ఏం జేస్తాయంటే, మీ అందరికీ తెలిసిన కిరణాలు ఏంటి అంటే, యూఈవీ కిరణాలు. అవొక్కడే తెలుసు. ఏ యూఏవీ కిరణాలు మనకి తెలియదు చాలా మందికి. యూఈవీ కిరణాలు ఏం జేస్తాయంటే, మన స్కిన్ లోపల 7 పొరల్లోకెళ్ళి 7 పొరల్ని డ్యామేజ్ జేసుకుంటూ బయటకొచ్చేస్తాయి. అలాంటి సమస్యని క్రియేట్ జేస్తాయి ఎండకి సంబంధించిన కిరణాలు. దానివల్ల మంగు మచ్చలు ఎక్కువగా వస్తాయన్నమాట. చాలా మంది చూడండి మనం ఏదన్నా అడిగినప్పుడు మీరు ఎండకి ఎక్కువ తిరుగుతారా? అని జెప్పి మనల్ని క్వెషన్ జేస్తారు. అదొకటి. తర్వాత ప్రెగ్నెన్సీ స్త్రీలకి మంగమచ్చల అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. హార్మోన్ ఇంబాలెన్స్ అయ్యే వాళ్ళకి కూడా మంగమచ్చలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. తర్వాత చెంపల మీద మొటియాలొస్తాయి. ఆ మొటియాలు గిల్లినా, లేదా నల్ల మచ్చల్ని గిల్లినా, ఎర్ర మచ్చల్ని గిల్లినా, ఆ గిల్లిన ప్రభావం మంగు మచ్చల్లాగా తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట.
తర్వాత డస్ట్‌కి ఎక్కువ తిరుగుతా ఉంటాం. ఫేస్ వాష్ చేసుకోము. ఫేస్ అంతా ఆయిలీగా వదిలేసి డస్ట్‌కి ఎక్కువ తిరగడం వల్ల, పొల్యూషన్ వల్ల గూడా మంగు మచ్చలొస్తాయి. దాంతో పాటు మనం ఏదైనా ఫుడ్ ఒక మంచి ఫుడ్ ప్రాపర్‌గా తీసుకోకపోతే లోపల నుంచి స్కిన్ డ్రై అయిపోయి ఇంకా ఎక్కువగా మంగు మచ్చలొచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. ప్రాపర్‌గా ఫుడ్డు, ప్రాపర్‌గా వాటరు, ప్రాపర్‌గా క్లీనింగ్ ప్రాసెస్ ఏదైనా మనకి మనము రక్షణ అనేది తీసుకోకపోతే మంగు మచ్చలు వచ్చే అవకాశం ఎక్కువగా అనిపిస్తదనమాట. అంటే మంగు మచ్చలు ఎందుకొస్తాయనని, ఎలా వస్తాయి ఏంటనేది నేను జెప్పా. నెక్స్టు వీటి నివారణ గావాలి మనకి. బయట ఎక్కడ ఇంగ్లీష్ మందుల్లో, ఇంగ్లీష్ క్రీమ్‌లో గాని ఏదైనా సరే కెమికల్ తప్ప మనకి తగ్గే సూచనలెక్కడా లేవన్నమాట. ఒకవేళ తగ్గినా మాత్రం తాత్కాలికమే. అయితే మన వెస్టేజ్ ప్రొడక్ట్‌లో బెస్ట్ సొల్యూషన్‌గా మన గౌతమ్ బాలి గారు ప్రతి ఒక్కళ్ళ గురించి ఆలోచించి మంచి ప్రొడక్ట్స్ తయారు చేయడం జరిగిందనమాట. మనకేమనిపిస్తదంటే ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ మనకెందుకు? అసలు ఈటితో మనకేం సంబంధం? ఏ పౌడర్ రాసుకుంటే అయిపోయిద్ది గదా! బయట ప్రొడక్ట్స్‌లో 100% 75% సున్నం కలుపుతారని ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలీదు. మనం పౌడర్‌లు తెచ్చుకుంటాం, వాడుకుంటాం. ఆ పౌడర్‌ల వల్ల గూడా మన బాడీ ఇన్ఫెక్షన్ అవుతుందన్న సంగతి గూడా మనకి తెలియక హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం. స్కిన్ హాస్పిటల్స్ చుట్టూ మనం తిరుగుతాం. అంతేగాని ఎందుకొస్తుంది? ఏం జరుగుతుందని ఆ ప్రొడక్ట్‌ని మాత్రం పక్కన పెట్టడానికి ఆలోచించము. పక్కన గూడా పెట్టము. ఎందుకనంటే రూ. 100 పెట్టి కొనుక్కొచ్చుకుంటాం కాబట్టి. అయితే ఇప్పుడు మనకి క్రీమ్స్ ఉన్నాయి. ఆ క్రీమ్స్ ఎలా పనిచేస్తాయి? ఏం వాడుకోవాలి? అసలెందుకు వాడుకోవాలి? అనేది నేను చెప్తాను. క్రీమ్స్ ఎలా వాడుకోవాలి? ఎందుకు వాడుకోవాలి? ఒకటి గమనించండి. పెద్ద సమస్యకి ఎప్పుడైనా పెద్దగానే సొల్యూషన్ ఇవ్వాలి. చిన్న సమస్యకి ఎప్పుడైనా చిన్నగానే సొల్యూషన్ ఇవ్వాలి. మన వాళ్ళేం జేస్తారు అనంటే, తప్పుగా అనుకోవద్దు లీడర్స్ నేను చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. మన వాళ్ళేం జేస్తారంటే, ఆల్రెడీ ఈ టాపిక్ అనేది మౌనిక మేడం గారు మన బ్యూటీ ప్రొడక్ట్స్ ట్రైనింగ్‌లో చాలా సార్లు జెప్పారు. ఎవరికైనా గుర్తుందో లేదో నాకు గుర్తులేదు. పెద్ద సమస్య జెప్తారు ఫోను జేసి. నాగలక్ష్మి మేడం చాలా పెద్ద సమస్యుంది అనని చెప్తారు. ఓకే. నేను ఫార్ములా 9లోకెళ్ళి మంచి ప్రొడక్ట్ సెలెక్ట్ చేసి ఇద్దాం అనుకునే లోపల ఏం జెప్తారంటే, పెద్ద ప్రొడక్ట్‌కి మనీ లేవు మేడం. చిన్న ప్రొడక్ట్‌కి మనీ ఉన్నాయి అని జెప్తారు. అంటే సమస్య పెద్దది. ప్రొడక్ట్ మాత్రం చిన్నది. నేనేమంటున్నా అంటే, వాళ్ళకి మెసులుబాటు లేదు. కానీ, వాళ్ళకర్థమయ్యే విధంగా ఇప్పుడు హాస్పిటల్‌కెళ్తే 2000 అంటే 2000 కట్టి రావట్లేదా ఎవరైనా? కట్టే వస్తారు. మనమేం జెప్తున్నాం? అందం గురించి జెప్తున్నాం. అక్కడ కాన్సెప్ట్ ఏంటి? ఆరోగ్యం. స్కిన్ ఆరోగ్యంగా ఉంటేనే గదా అందంగుండేది. మనం ఎంతో మంది ఫీల్డ్‌లోకెళ్తాం. స్కిన్ ఆరోగ్యంగా లేకుండా, స్కిన్ అందంగా లేకుండా మనం ఎలా ఫీల్డ్ చేస్తాం? మీరు గమనిస్తే నేనేమంటున్నా అంటే కలర్ గురించి నేను మాట్లాడను. తెలుపు, నలుపు, చామంచాయ దీని గురించి నేను మాట్లాడను. ఎందుకనంటే దేవుడిచ్చింది మనకి ఏ కలర్ ఇస్తే ఆ కలరే మన ఫేస్ మీద ఉంటదనమాట. కానీ నేనేమంటా అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని చాలా మందంటారు. నేనేమంటానంటే ఫస్ట్ లుక్ ఈజ్ లాస్ట్ లుక్. అంతే గదా! ఫస్ట్ మనల్ని ఎవరైతే జూస్తారో, వాళ్ళకి మనం చూడడానికి అట్రాక్టివ్‌గా కనపడకపోతే, అదే లాస్ట్ పరిచయం, లాస్ట్ మిమ్మల్ని చూడటం. ఎందుకు అనంటే, మేడం మేము అందంగా లేము గదా! అందుకే మాకు టీమ్ రావట్లేదని చాలా మంది జెప్తారు. అందము అనంటే ఒకటే గుర్తు. కలర్ కాదు, స్కిన్ నీట్‌గా ఉండాలి, షైనీగా ఉండాలి. మనం చాలా మంది ఫీల్డ్‌లోకెళ్తాం. ఫీల్డ్‌లోకెళ్ళినప్పుడు మనం ఎదుర్కొనే సమస్య ఏంటి అనంటే ఇదే. ఫస్ట్ జూస్తారు. మీ ఫేసే నచ్చదు. మన ఫేసే నచ్చకుండా బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ జేస్తే వాళ్ళేమంటారు? ఏదైనా అంటారు. మా టీమ్‌లో ఒకతను ఒక జెంట్ అంటే చిన్న ఎగ్జాంపుల్. ఒక జెంట్ వేరే వాళ్ళకి ఆహ్, వెయిట్ లాస్ గురించి చెప్పడానికి వెళ్ళాడు. ఒక జెంట్ మా టీమ్‌లో. వెళ్ళి వేరే అతనికి వెయిట్ లాస్ గురించి చెప్పారనమాట. సార్ మా దాంట్లో వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ మంచిగున్నాయి సార్. మీరు నెలకి 3 కేజీలు తగ్గేస్తారు సార్. మీరు వాడండి సార్ అని చెప్పి చెప్పారు సారు. చెప్తే ఈయనే దగ్గర దగ్గర 105 ఉన్నారు వెయిట్. సారేమన్నారంటే, "సార్ నేనుంది 80, 90 .
మీరు 105 కేజీలు ఉన్నారు కదా, మరి మీకు పని చేయవా సార్ మీ ప్రొడక్ట్స్ అని చెప్పి అడిగారు. అక్కడ ఎవరి పరువు పోయింది? కంపెనీ పరువు పోయింది, అప్లైనర్ పరువు పోయింది, కస్టమర్ పరువు పోయింది, అంటే ఏమంటారు, డిస్ట్రిబ్యూటర్ పరువు పోయింది. ముగ్గురు పరువులు తన చేతులతో తానే తీసేసి పక్కకొచ్చాడు. అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనము చూడడానికి బాగుండాలి. లక్షలు లక్షలు వేలు వేలు పెట్టి వాడమని చెప్పను. మన బడ్జెట్ లో మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుకోగలిగితే స్కిన్ డ్యామేజ్ నుంచి కాపాడుకునే అవకాశం ఎక్కువగా ఉంది. బ్యూటీ అంటే అందం ఒక్కటే కాదు, ఆరోగ్యం కూడా. మన లోపలికి సప్లిమెంట్స్ ఎలా వాడుకుంటున్నామో బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా మన స్కిన్ కి అంతే అవసరం. ఓకేనా? ఆ, తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ప్రోడక్ట్స్ డిస్ప్లే చేస్తాను, అవి ఎలా వాడుకోవాలో కూడా నేను చెప్తాను. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఈ ప్రోడక్ట్స్ నేను చెప్పే ప్రోడక్ట్స్ ఎవరైనా సరే ఫార్ములా 9, స్కిన్ ఫార్ములా 9 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. స్కిన్ ఫార్ములా 9, స్కిన్ ఫార్ములా 9 అని గనక ఏ ప్రొడక్ట్ మీద ఉన్నా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. అష్యూర్ ప్రొడక్ట్, అష్యూర్ ప్రొడక్ట్స్ ఏవైనా సరే 18 సంవత్సరాల లోపల పిల్లలకి మాత్రమే ఇవ్వండి. ఇంకా కొంతమంది 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళది కొంచెం బాగా సెన్సిటివ్ స్కిన్, బేబీ స్కిన్, ఇలాంటి స్కిన్ టైప్స్ ఉంటారనమాట. అలాంటి స్కిన్ వాళ్ళకి అష్యూర్ ప్రొడక్ట్ చాలా చక్కగా సెట్ అవుతుంది, ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? ఇప్పుడు నేను ఫార్ములా 9 తీసుకుంటున్నాను. అందులో ఏమేమి వాడాలో చూపిస్తా. ఆల్రెడీ మన అజయ్ సారు, అనిల్ సారు, నాకు ఐడియా లేదు. సార్ ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ డిస్ప్లే చేశారు, మీ అందరికి కనిపిస్తుంది అనుకుంటున్నాను. బ్రైట్నింగ్ క్రీమ్, గమనించండి. బ్రైట్నింగ్ క్రీమ్ చూస్తే ఎంఆర్పి 2125 ఉంది ఎంఆర్పి, కానీ డిస్ట్రిబ్యూటర్ రేటు 2200 ఉంది. అమ్మో, 2200 అని చాలా మంది అనుకొని ఉంటారు. అస్సలు భయపడద్దు మై వెస్టేజీ ఫ్యామిలీ మెంబర్స్. అది ఎలా రేట్ తగ్గించుకోవాలో నేను లాస్ట్ లో చెప్తాను. తర్వాత వచ్చేసి డీప్ క్లెన్జింగ్ ఆయిల్. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అంటే ఇది ఒక ఫేస్ వాష్ అన్నమాట. దీని డెమో చాలా మంది మన లీడర్స్ చూసుంటారు. ఆ డెమో ఎలా చేయాలో కూడా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. తర్వాత వచ్చేసి ఎస్పీఎఫ్ విటమిన్ సి సిరం. విటమిన్ సి సిరం ఫార్ములా 9 విటమిన్ సి సిరం సార్. ఈ పక్కనే ఫేస్ వాష్ పక్కనే ఉంది, ఇది కాదు, ఫేస్ వాష్ పక్కనే ఉంది చూడండి. ఎస్పీఎఫ్ కింద, బ్రైట్నింగ్ క్రీమ్ కి పైన ఎస్పీఎఫ్ కింద బాటిల్, గాజ్ బాటిల్. విటమిన్ సి సిరం, ఓకే డన్. విటమిన్ సి సిరం. తర్వాత ఎస్పీఎఫ్ 50, ఎస్పీఎఫ్ 50, 50, 30 కాదు, 50. ఫార్ములా 9 లాస్ట్ వన్, బ్రైట్నింగ్ క్రీమ్ కి డీప్ క్లెన్జింగ్ ఆయిల్ కి మధ్యలో ఉంది. ఓకే, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకనంటే సార్ ఆ, కొంచెం కొత్త కాబట్టి కన్ఫ్యూజ్ అవుతున్నారు సారు. ఎస్పీఎఫ్ 50. తర్వాత వచ్చేసి కాంపాక్ట్ పౌడర్. ఓకేనా? ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్ గా వాడాలా మేడం అని అంటే, మరి ప్రాబ్లం తగ్గాలంటే వాడాల్సిందేగా. ఓకేనా? తర్వాత అష్యూర్ ప్రొడక్ట్స్ లోకి వెళ్ళిపోదాం. అష్యూర్ ప్రొడక్ట్ లో క్లెన్జర్ టోనర్, క్లెన్జర్ టోనర్. తర్వాత వచ్చేసి విటమిన్ సి ఫోమింగ్ ఫేస్ వాష్. తర్వాత వచ్చేసి విటమిన్ సి ఫోమింగ్ ఫేస్ వాష్. తర్వాత వచ్చేసి విటమిన్ సి జెల్. తర్వాత వచ్చేసి ఎస్పీఎఫ్ 30. తర్వాత వచ్చేసి కాంపాక్ట్ పౌడర్. ఈ కాంపాక్ట్ పౌడర్ అనేది ఏ ఏజ్ వాళ్ళైనా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే కొంచెం 10 సంవత్సరాలు లోపల పిల్లలు కొంచెం అవాయిడ్ చేయండి, కొంచెం వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే నాకెందుకో ఇష్టం ఉండదు. ఓకేనా? తర్వాత వచ్చేసి బ్యూటీ ప్రొడక్ట్స్ తో పాటు ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్ ఒక మాట చెప్పా, ఏం చెప్పాను అంటే
ఏం చెప్పాను అంటే లో అప్పుడు లోపల 5 పొరల్లో వేర్లు ఉంటాయి. ఆ వేర్లు బయటకొచ్చేయాలని జెప్పి నేను చెప్పాననమాట. ఓకేనా? ఆ పొరల్లోకి వెళ్లి ఆ వేర్లు కట్ చేయాలంటే మనకి సప్లిమెంట్స్ గావాలి. సప్లిమెంట్స్ మాత్రం మస్ట్ అండ్ నీడ్ అని నేను జెప్తా. సప్లిమెంట్స్ మాత్రం నీడ్ అని నేను చెప్తా. అవి ఏంటి సప్లిమెంట్స్? టాక్స్ క్లీన్ ఒకటి, తర్వాతొచ్చేసి ఆహ్, ఆయుష్ శాంతి టాక్స్ క్లీన్ ఒకటి, టాక్స్ క్లీన్ ఒకటి, తర్వాతొచ్చేసి గానోడర్మా, తర్వాతొచ్చేసి ఫెయిర్ స్కిన్ నెయిల్స్, తర్వాతొచ్చేసి అలోవెరా. ఓకేనా? ఇవి మన ప్రొడక్ట్స్. ఓకేనా? ఇవి ఎలా వాడుకోవాలి? ఎందుకు వాడుకోవాలి? ఇవి వాడుకోవడం వల్ల మన ప్రయోజనాలేంటనేది నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. మన టాపిక్‌లోకెళ్ళిపోదాము. ఫస్టు నేను ఫార్ములా 9 గురించి చెప్పదలుచుకున్నా. ఫార్ములా 9 వచ్చేసి అజయ్ సార్ వాయిస్ క్లియరే గదా? ఎవరైనా వాయిస్ క్లియరో కాదో కొంచెం ఓకే నాకైతే మేడం. క్లియర్. 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 ఓకే. ఓకే. స్పీడ్ అవ్వట్లేదు గదా? సరే. నో మేడం. బాగా క్లియర్‌గా వస్తుంది. ఓకే. మనమొచ్చేసి ఫార్ములా 9కెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫార్ములా 9 ఫార్ములా 9 ఎందుకు వాడాలి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు అనంటే, ఫార్ములా 9 అంటే స్కిన్ థెరపీ, స్కిన్ అబ్జర్వేషన్. అంటే మన స్కిన్‌కి ఒక ట్రీట్‌మెంట్ రూపంలో అందిస్తదనమాట. ఎలా మేడం అబ్జర్వేషన్ ఎందుకు అనంటే, మీరు గమనిస్తే స్కిన్ హాస్పిటల్స్‌కి మనం వెళ్తాం. ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు. సార్ ఏమంటారు? మందులు రాసిచ్చి 35 రోజులకి రండి, 30 రోజులకి రండి, ఒక 15, 20 రోజులకి రండి అనని చెప్పి మనకి అందరూ చెప్తా ఉంటారనమాట. అంటే మనల్ని ఎందుకు రమ్మంటున్నారు అనంటే, ఈ 15 రోజులు వాళ్ళిచ్చే మెడిసిన్ మనం వాడుకొని, వాళ్ళిచ్చే క్రీమ్స్ మనం వాడుకుంటే, మన ఫేస్ ఎలా ఉందో అని అబ్జర్వ్ చేయడానికి డాక్టర్లు మనల్ని రమ్మంటున్నారు. కానీ ఇక్కడ బ్యూటీ ప్రొడక్ట్స్‌లో డాక్టర్లు లేరు గదా! అందుకే స్కిన్ ఫార్ములా 9. స్కిన్ ఫార్ములా 9 అనంటే సీఎంటీ. సీఎంటీ అంటే సెల్యులార్ నరిషింగ్ థెరపీ సిస్టమ్. అర్థమైందా? అంటే మన స్కిన్‌ని ఒక నరిషింగ్ రూపంలో థెరపీ చేస్తదనమాట. ఫార్ములా 9. అందుకే నేను 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళకి మాక్సిమం ఫార్ములా 9 నేను సజెషన్ చేస్తాననమాట. అయితే మరి అబ్జర్వేషన్ పెడుతుంది గదా! అబ్జర్వేషన్ పెట్టినప్పుడు 2 రోజుల్లో, 3 రోజుల్లో తేడా వచ్చేస్తే అది ఎంత ఫాస్ట్‌గా ఏమంటారు? ఎంత ఫాస్ట్‌గా రిజల్ట్ ఒస్తదో, అంతే ఫాస్ట్‌గా బ్యాక్‌కెళ్ళిపోతదనమాట. నేనేమన్నా అంటే ఫాస్ట్‌గా రిజల్ట్ రావద్దు. స్లోగా రిజల్ట్ రావాలి. మంచిగా మన స్కిన్‌కి సెట్ అవ్వాలి. దాంట్లో కింగ్ ఆఫ్ ప్రొడక్ట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్. యాక్చువల్‌గా ఇది చాలా మంది నాకు తెలిసినంత వరకు ఈ ప్రొడక్ట్ గురించి తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ మాక్సిమం ట్రై చేసే ఉంటారు. ట్రై చేసి ఇది కాస్ట్ ఎక్కువ. దీని జోలి మనం వెళ్ళొద్దని పక్కన పడేసుంటారు. కానీ ఈ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది ఏం చేస్తది అని తెలుసుకోగలిగితే ఖచ్చితంగా తీసుకొచ్చుకొని వాడుకుంటారు. దీని పేరు చూస్తే డీప్ క్లెన్జింగ్ ఆయిల్. అంటే డీప్‌గా క్లెన్స్ చేసే ఆయిల్ అని అర్థం. ఓకేనా? పేరులోనే ఉంది ఆ పేరు. నేను చెప్పక్కర్లేదు. అయితే దీని గురించి చాలా మందికి పరిచయం ఉంది. ఎందుకు? ఎలా అంటే మన మౌనిక మేడం గారు ప్రతి బ్యూటీ ట్రైనింగ్‌లో మొట్టమొదటిగా చూయించే ప్రొడక్ట్ ఏదన్నా ఉంది అనంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ మాత్రమే. అది చూయించినాకే టైం ఉంటే ఇంకేదైనా చూపిస్తారు. లేదంటే కుదరదు. చాలా మందికి ఈ ఫేస్ వాష్ చేయంగానే వావ్! సూపర్ మేడం అనని చెప్పి చాలా మంది క్లాప్స్ కొట్టారు. కానీ ఒక్కళ్ళు గూడా ఇంత ఇన్‌స్టంట్‌గా ఎలా గ్లో వచ్చింది? మన ప్రొడక్ట్ అయినా సరే ఇంత ఇన్‌స్టంట్‌గా గ్లో రావద్దు గదా! అని ఎవ్వరు ఆలోచించలేదు. గమనిస్తే నేను 2 జెప్తా. పాజిటివ్ జెప్తా, నెగెటివ్ జెప్తా.
నేను ఒక పాజిటివే చెప్పి నెగెటివ్ వదిలేసాననుకోండి, మన లీడర్స్ ఏం చేస్తారు? ఆ పాజిటివ్‌ని పట్టుకొని బయటికెళ్ళి, అదే క్రియేట్ చేస్తే అక్కడ నెగెటివ్ ఎదురైతే ఫెయిల్ అయ్యేది లీడర్ గాదు. లీడర్ నమ్మిన కంపెనీ ఫెయిల్ అవుతది కాబట్టి, నా కంపెనీ, నా కన్న తల్లి ఫెయిల్ అవ్వద్దు కాబట్టి, నేను నెగెటివ్ చెప్తా, పాజిటివ్ కూడా చెప్తా. తప్పుగా ఎవ్వరు అనుకోవద్దు. జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తప్పుగా ఆలోచించొద్దు. నేను చెప్పే నెగెటివ్‌ని కూడా ఒక పాజిటివ్ లాగా తీసుకోండి. సరేనా? అయితే నెగెటివ్ ఏంటి? పాజిటివ్ ఏంటి? పాజిటివ్ ఏంటి అనంటే, దీన్ని మనం వాడించాలి. వాడించేటప్పుడు కొంత ప్రాసెస్ టైం తీసుకోవాలి. అది పాజిటివ్. నెగెటివ్ ఏంటి అనంటే, మనం డెమో చేసినప్పుడు రిజల్ట్ రాకపోతే నెగెటివ్. ఎందుకు రాదు మేడం? మౌనిక మేడంకొచ్చింది గదా! నాకెందుకు రాదు? యెస్. మౌనిక మేడంకొచ్చింది. మనకెందుకు రాదు? మన స్కిన్ మీద గూడా ఎందుకు రావట్లేదు? చాలా మంది స్కిన్ మీద డీప్ క్లెన్జింగ్ ఆయిల్ వాడితే రిజల్ట్ రాలేదు అని చాలా మంది సఫర్ అయిన వాళ్ళున్నారు. అది 1200 పెట్టి కొని గూడా పక్కన వేసిన వాళ్ళు చాలా మందున్నారు. అయితే ఎందుకు రిజల్ట్ రావట్లేదు? మౌనిక మేడంకి ఎందుకు టక్కన రిజల్ట్ వస్తుంది అనంటే, ఒకటి మీరు గమనించండి. బ్యూటీ ట్రైనింగ్ జరిగేటప్పుడు మౌనిక మేడం గారు ఎవరిని సెలెక్ట్ చేస్తారు? బాగా నల్లగా ఉన్న వాళ్ళని, బాగా ఎండకు తిరిగొచ్చిన వాళ్ళని, బాగా ట్యాన్ పట్టిన వాళ్ళని, అనీవెన్ అంటే ఒక పక్క నలుపు, ఒక పక్క తెలుపు, ఒక పక్క మచ్చలు, ఒక పక్క మొటియాలు. అంటే స్కిన్ మొత్తం అనీవెన్‌గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తారు మేడం గారు. ఎందుకు సెలెక్ట్ చేస్తారు అనంటే, ఈ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఎఫెక్టివ్‌గా పనిచేయాలి అని. అలా సెలెక్ట్ చేసి, ఫేస్ వాష్ చేసి, బాగా ఫేస్ అంతా క్లియర్ అయినాక మనలకి చూపిస్తారనమాట. మనమేమనుకుంటాం అంటే, వావ్! అనుకుంటాం. వావే! కాదని నేను అనను. కానీ తెల్లగా, నీట్‌గా, చక్కగా ఉన్న వాళ్ళ మీద ఈ ఫేస్ వాష్ డెమో చేశామని అనుకోండి, తేడా వచ్చేస్తది. మీరు ఎలాంటి వాళ్ళకి చేయాలి? మీరిప్పుడు డెమోనే చేయాలి. లేదు మీ స్కిన్‌కే వాడుకోవాలి. మీ స్కిన్‌కి వాడుకోవాలి. మీ స్కిన్ క్లియర్‌గా ఉంది. క్లియర్‌లో ఇంకా క్లియర్ చేయాలంటే కొంత టైం పడతది. ఫేస్ మీద మనకి మచ్చలు, మంగు మచ్చలు, మొటియాలు ఏమి లేకుండా మనం దీన్ని వాడి వెంటనే ఒక్క సిట్టింగ్‌లో రిజల్ట్ రమ్మంటే రాదు. ఎందుకు? నేను ఆల్రెడీ చెప్పాను. ఫార్ములా 9 అంటేనే స్కిన్ అబ్జర్వేషన్, స్కిన్ థెరపీ. అంతేనా? అయితే నేనేమంటాను, మీరు డెమో చెయ్యండి. చక్కగా రిజల్టొస్తది. డెమోలో అప్పటికప్పుడు రిజల్ట్ మీరు చూసుకోవాలి. ఈ ప్రొడక్ట్ బయటికి పంపించాలి అనంటే, కొంతమంది పీపుల్స్‌ని సెలెక్ట్ చేసుకోండి నంబర్ ఆఫ్ పీపుల్స్‌ని. అంటే కొంచెం నల్లగా ఉన్న వాళ్ళని, జిడ్డుగా ఉన్న వాళ్ళని, అనీవెన్‌గా ఉన్న వాళ్ళని, ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని అక్కడ కూర్చోబెట్టి డెమో ఇస్తే 100కి 1000% ఆ డెమో సక్సెస్ అవుతది. అదే నెగెటివ్, ఇదే పాజిటివ్. మనం సెలెక్ట్ చేసుకోవాలి. డెమోస్ గూడా ఈ బ్యూటీ ప్రొడక్ట్స్‌కి అన్ని డెమోలున్నాయి. ఇవి గూడా మీరు ట్రై చేయొచ్చు. చాలా చక్కగా మార్కెట్‌లోకి ఈజీగా వెళ్ళాలి అనంటే బ్యూటీ ప్రొడక్ట్స్ నంబర్ ఆఫ్ సజెషన్ అని నేను జెప్తా. ఓకేనా? డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఎలా వాడుకోవాలి? ఓకేనా? ఇవి వాడితే ఉపయోగాలేంటి? అంటే మనం ఎందుకు వాడుకోవాలో చెప్పాను. ఎలా వాడుకోవాలో గూడా ఇప్పుడు నేను చెప్తాననమాట. మనం ఏం జేస్తాం? స్నానానికెళ్తాం. ఫేస్ వాష్ చకచకా జేసేసుకొని బయటకొస్తాం. ఫేస్ వాష్ అలా చేసేది గాదు. స్నానం చేయకముందైనా, చేసినాకైనా ఫేస్ మొత్తం నీట్‌గా క్లీన్ జేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ వాష్ చేసుకునేటి ఎప్పుడైనా సరే, ఫేస్‌ని వాటర్‌తో క్లీన్ జేయాలి. ఎందుకు క్లీన్ జేయాలి? మనం ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకుంటున్నాం గదా! అని చాలామంది ఆలోచిస్తారు. నేనేమంటా అంటే, మనం ఆల్రెడీ బయటికెళ్ళొచ్చాం. డస్ట్‌లో తిరిగొచ్చాం. తిరిగొచ్చినప్పుడు ఫేస్ వాష్ చేసుకునే టైంలో మన స్కిన్ మీదున్న హోల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఆ ఓపెన్ అవ్వంగాల్నే ఈ డస్ట్ అంతా ఎక్కడికెళ్ళిపోద్ది? స్కిన్ లోపలికెళ్ళిపోయిద్ది. ఆ స్వేద రంధ్రాల ద్వారా. అలా లోపలికెళ్ళొద్దు, బయటికే రావాలి అనంటే చల్లటి నీటితో మనం వాష్ చేసినప్పుడు ఆ హోల్స్ అన్నీ క్లోజ్ అయ్యుంటాయి. క్లోజ్ అయినప్పుడు ఆ డస్ట్ అంతా బయటకొచ్చేస్తది. మనం వెంటనే ఫేస్ వాష్‌తో క్లీన్ జేసుకుంటే చాలా నీట్‌గా ఉంటదనమాట. ఓకేనా? చాలా మంది ఇందులో పార్లర్‌కెళ్ళేవాళ్ళుంటారు. గమనించండి. పార్లర్ వాళ్ళేం జేస్తారంటే ఫస్టు టిష్యూ పెట్టి తడి అంటే నీళ్లు పెట్టి మొహం మీద క్లీన్ జేస్తారు. అవునా? అలాగే సేమ్ ప్రాసెస్ మనం గూడా జేయాలి. అయితే ఎలా వాడుకోవాలి? ఎక్కువ అవసరం లేదు. ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి. ఒక టిష్యూ వేసుకోండి. చక్కగా గూర్చోండి. మంచిగా డీప్ క్లెన్జింగ్ ఆయిల్ కొంచెం తీసుకోండి. కొంచెం అంటే కొంచెమే. టకటక 2 వేళ్ళ మీద అంటే చూడండి అరిచేతిలో డీప్ క్లెన్జింగ్ ఆయిల్ పడొద్దు. వేళ్ళ మీద పడాలి.
వేళ్ళ మీదే ఫేస్‌కి సంబంధించిన సెల్స్ చాలా కొన్ని వేల సెల్స్ వేళ్ళకి సంబంధించిన సెల్స్ మన స్కిన్ మీద ఉంటాయన్నమాట. ఫేస్ మీద ముఖ్యంగా ఉంటాయి. ఆ వేళ్ళ మీద డీప్ క్లెన్జింగ్ ఆయిల్ కొంచెం ఎంత ఒక 2, 3 డ్రాప్స్ వేసుకొని, అక్కడక్కడ డాట్స్ పెట్టుకొని, ముందు తడి చేసుకున్న ఫేస్ మీదే ఆ డాట్స్ పెట్టాలి. ఎందుకనంటే మనది జెల్ రూపంలో డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఉంటది. ఆ జెల్ రూపంలో ఉండేసరికి పరుచుకోవటం లేట్ అవుతదనమాట. తడి తడి చేసుకున్న ఫేస్ మీదే డాట్స్ పెట్టాలి. డాట్స్ పెట్టినాక వాటర్‌లో డిప్ చేసి, చేతుల్ని డిప్ చేసి మసాజ్ స్టార్ట్ చేయాలి. ఎలా మసాజ్ చేయాలి అనంటే, నేను చెప్పే ఏ ప్రొడక్ట్ అయినా నెక్ దగ్గర నుంచి పైకి స్టార్ట్ చేయండి. నెక్ దగ్గర నుంచి పైకి ఎందుకు చెప్తున్నాననంటే, నెక్ ఒక రకంగా, ఫేస్ ఒక రకంగా, చెవులు ఒక రకంగా ఉంటే చాలా బాగోదనమాట. అలా స్టార్ట్ చేసి మన నెక్ దగ్గర నుంచి వాటర్‌ని డిప్ చేసుకొని నెక్ దగ్గర నుంచి హ్యాండ్ టు హ్యాండ్ అంటే చెయ్యి విడిచి చెయ్యి నెక్ దగ్గర నుంచి పైకి నెట్టాలన్నమాట. మన స్కిన్‌ని పైకి నెట్టాలి. ఎందుకు పైకి నెట్టాలి అనంటే, మెడ దగ్గర చాలా మందికి స్కిన్ లూజ్ అయ్యి ఉంటది. ఆ స్కిన్ టైట్ అవ్వడం కోసం మాత్రమే ఇలాగా పైకి నెట్టాలి మనం. తర్వాత మనం చెంపల దగ్గరికి వచ్చేస్తాం. వచ్చినాక క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్. క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ అంటే కుడి చేతి వైపు 3 సార్లు, ఎడమ చేతి వైపు 3 సార్లు ఒక మసాజ్ రూపంలో జరగాలి స్కిన్ మీద. మసాజ్ అంటే పార్లర్‌కెళ్ళి మసాజ్ నేర్చుకోమని నేను చెప్పను. జస్ట్ మనకెప్పుడు రియల్‌గా, రెగ్యులర్‌గా తెలిసిన మసాజే వేళ్ళతో గమనించండి. నేను చాలా చెప్తున్నాను. వేళ్ళతో, చేతులతో కాదు. అరిచేతులు అనేది మొహానికి అస్సలు తగలద్దు. వేళ్ళతో మాత్రమే మనం మసాజ్ స్టార్ట్ చేయాలి. చెంపల దగ్గర నుంచి అంటే, మన లిప్స్ పక్క నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే, కుడి చేతి వైపు 3 సార్లు, ఎడమ చేతి వైపు 3 సార్లు అలా మసాజ్ చేసి, కొంచెం ఆ స్కిన్‌ని లాగినట్టు టైట్ చేసి, చెవుల దగ్గరకొచ్చి 2 వేళ్ళతో, ఉంగరం పెట్టుకునే వేళ్ళు, పెద్ద వేళ్ళతో జస్ట్ ప్రెషర్ ఇవ్వాలన్నమాట. ఓకేనా? అలా ప్రెషర్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతదంటే, మన బాడీలో, మన స్కిన్ మీద, మన ఫేస్ మీదున్న సెల్స్ అన్నీ బాగా యాక్టివ్ అవుతాయి. యాక్టివ్ అయ్యి ఏం జరుగుతదంటే, సెల్స్ మాట్లాడుకుంటాయి. మనని హైలైట్ చేయడానికి ఏదో వచ్చింది. మనం త్వరగా హైలైట్ అవ్వాలి. మనం తొందరగా రియాక్ట్ అవ్వాలి అనని జెప్పి సెల్స్ మొత్తం మాట్లాడుకొని బాగా యాక్టివ్ అవుతాయన్నమాట. కొంతమంది స్కిన్ చూడండి ఫేషియల్ చేయించుకున్నప్పుడు భలే ఉంటది స్కిన్ను. ఎందుకు అనంటే మేము చేసే మసాజ్‌కి ఆ స్కిన్‌లో ఉన్న సెల్స్ అన్నీ యాక్టివ్ అవుతాయన్నమాట. ఓకేనా? అలా వాడుకున్నాక తర్వాత చెంపల దగ్గర నుంచి చెంపల దగ్గర కూడా సేమ్ క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ అంటే కుడి చేతి వైపు 3 సార్లు, ఎడమ చేతి వైపు 3 సార్లు మసాజ్ చేసుకొని సేమ్ ప్రాసెస్‌గా చెవుల దగ్గరకొచ్చి కొంచెం ప్రెషర్. ఇది పెద్ద కష్టమైన మసాజ్ గాదు. డైలీ రెగ్యులర్‌గా చేసుకోలేకపోయినా 2 డేస్‌కొకసారి చేసుకున్నా గానీ స్కిన్ చాలా బావుంటదనమాట. తర్వాత ఆహ్, నోస్ దగ్గరకొచ్చినాం. నోస్ దగ్గరకొచ్చినప్పుడు అంటే చూడండి ఏమంటారు ఒక అంటే ఆహ్, నోస్ దగ్గరకొచ్చినప్పుడు అప్ అండ్ డౌన్ సెక్షన్ జరగాలనమాట. అప్ అండ్ డౌన్ సెక్షన్ అంటే నోస్ కింద నుంచి పైకి, పైనుంచి కిందకి 2 వేళ్ళతో మాత్రమే మసాజ్ జరగాలి. అబ్బో! చాలా మసాజ్‌లు ఎక్కడ గుర్తుపెట్టుకుంటానని ఎవ్వరు అనుకోవద్దు. ఇవి మసాజ్‌లే గాదు రెగ్యులర్‌గా మనం చేసే థింగ్సే. కాకపోతే నేను స్పెషల్‌గా జెప్తున్నా. రెగ్యులర్‌గా మనం చేస్తాం. ఇలా జేసుకోమని అంటే ఇలా చేసుకోమని చెప్తున్నా. అలా చేసుకున్నాక నుదురు దగ్గరకొచ్చినాక సేమ్ ప్రాసెస్. అలాగే మొత్తం క్లీన్ జేసుకొని ఒక 2, 3 సెకండ్స్‌ని డీప్ క్లెన్జింగ్ ఆయిల్‌ని మన ఫేస్ మీద వదిలేసేయండి పూర్తిగా. మసాజ్ చేసిన వెంటనే క్లీన్ చేయొద్దు. పూర్తిగా ఒక 2, 3 సెకండ్స్ వదిలేసేయండి. వదిలేసి ఒక 2, 3 సెకండ్స్ తర్వాత ఏదైతే టిష్యూ ఉంటదో టిష్యూ ద్వారా క్లీన్ జేసుకోండి. క్లీన్ చేసుకొని, వెంటనే ఒక మొద్దు టవల్ తీసుకొని, మొహం నిండా పులిమేసుకోవద్దు. ఒక సున్నితమైన క్లాత్ తీసుకోండి. గమనించండి. మన ఏవైనా ఆహ్, సెన్సిటివ్ పార్ట్స్ ఎలా అయితే మనం క్లీన్ చేసుకుంటామో, మన ఫేస్ గూడా అంతే సెన్సిటివ్. అలాగే క్లీన్ జేసుకోవాలి. ఓకేనా? ఎందుకు అనంటే ఫేసు, బాడీ కంటే గూడా 7 రెట్లు సున్నితమైనది. అలా క్లీన్ జేసుకోండి. అప్పుడు డీప్ క్లెన్జింగ్ ఆయిల్ పని స్టార్ట్ జేస్తది. థెరపీ సిస్టాన్ని స్టార్ట్ జేస్తది. ఏం జేస్తదంటే ఇది సారీ. ఈ డీప్ క్లెన్జింగ్ ఆయిలు మన లోపల 5 పొరల్లోకి వెళ్తదనమాట. 5 పొరల్లోకి వెళ్ళి, మన వేర్లు ఏవైతే మంగు మచ్చలకి సంబంధించిన వేర్లు, మొటిమలకి సంబంధించిన వేర్లు ఉన్నాయో, అవన్నీ క్లీన్ జేసుకుంటా బయటికి వస్తదనమాట. అలా రావడానికి కొంత టైం పడతది గాబట్టి,
దానికోసమే స్కిన్ అబ్జర్వేషన్ లో పెట్టాలి అని చెప్పి అడిగాననమాట. అంటే 3 నెలల నుంచి 6 నెలలు మన బాడీ మీద మంగు మచ్చల ప్రభావాన్ని బట్టి టైం తీసుకునేది. ఓకేనా? ఆ! దీన్ని వాడే ప్రాసెస్ ఇది. క్లీన్ చేసుకున్నాక నీట్‌గా మెత్తటి క్లాత్ పెట్టి మనం ఫేస్‌ని నీట్ చేసుకోవాలి. తర్వాతొచ్చేసి ఇంతవరకు డీప్ క్లెన్జింగ్ ఆయిల్ క్లియర్ అని అనుకుంటున్నాను. చాలా ఉంది సబ్జెక్ట్. కాకపోతే మనకి టైం సరిపోదు. ఇంకా చాలా ఏమేమి కలుపుతారు, ఏమేమి ఇంగ్రీడియెంట్స్ వాడడం వల్ల మనకేంటి లాభాలని చాలా సబ్జెక్ట్ ఉంది. కానీ అంత సబ్జెక్ట్ ఇప్పుడు మనం చెప్పలేం కాబట్టి దీన్ని ఇక్కడితో ఆపుతున్నాను. తర్వాతొచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది మార్నింగ్ మీరు బయటికెళ్ళే టైంలోనే ఫేస్ వాష్ జరగాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సి సిరప్. విటమిన్ సి సిరప్. ఎందుకు బ్రైట్నింగ్ క్రీము ఎప్పుడైనా విటమిన్ సి సిరప్ తర్వాతే రాసుకోవాలి. ఎందుకు అనంటే విటమిన్ సి సిరప్ వాడడం వల్ల స్కిన్ కొంచెం డ్రై అయ్యే ప్రమాదం ఉందన్నమాట. డ్రై స్కిన్ వాళ్ళు పూర్తిగా దీన్ని అవాయిడ్ చేయాలి. డ్రై స్కిన్ వాళ్ళకి విటమిన్ సి సిరప్ అనేది అస్సలు సెట్ అవ్వదు. చాలా మంది అనుకుంటారు సిరము అంటేనే డ్రై స్కిన్ వాళ్ళ కోసం కదా అని. కానీ మీరు గమనిస్తే ఇది సిరము వాటరు స్ట్రక్చర్‌లో ఉండదు. ఒక థిక్ లేయర్ స్ట్రక్చర్‌లో ఉంటది. డ్రై స్కిన్ వాళ్ళు వాడొద్దు. నాకు తెలిసినంత వరకు 99.9% డ్రై స్కిన్ వాళ్ళు అవాయిడ్ చేయండి. డీప్ క్లెన్సింగ్ ఆయిల్ మాత్రం ప్రతి స్కిన్ వాళ్ళు వాడొచ్చు. నో ప్రాబ్లమ్. ఏ స్కిన్ అయినా వాడుకోవచ్చు. మన స్కిన్ 4 రకాలుంటది మీరు గమనిస్తే. ఆయిల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్, డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్. డ్రై స్కిన్‌కి తప్ప ఈ ఈ క్రీమ్స్ అన్ని స్కిన్ వాళ్ళకి సెట్ అవుతది. ఓకేనా? డ్రై స్కిన్ వాళ్ళకి మాత్రమే కొన్ని మాత్రమే సెట్ అవుతాయి. అందులో సెట్ అవ్వంది ఏంది అనంటే విటమిన్ సి సిరప్. ఓకేనా? ఇది డ్రై స్కిన్ వాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ ఆప్షన్. ఇది ఎలా అప్లికేషన్ చేసుకోవాలి? ఇది ఏం చేస్తది? ఎలా అప్లికేషన్ చేసుకోవాలి? ఫేస్‌ని ఆల్రెడీ మనం డీప్ క్లెన్సింగ్ ఆయిల్‌తో క్లీన్ చేసుకున్నాం గదా! చిన్న డాట్స్ ఎక్కువొద్దు. లైట్‌గా డాట్స్ తీసుకొని ఒక మసాజ్ స్ట్రక్చర్‌లో అంటే కింద నుంచి పైకి వేళ్ళతోనే అప్లికేషన్ చేసుకోండి. మసాజ్ అంటే ఇందాకట్లాగా నేను మసాజ్ ఏం చెప్పను. మీకెలా కుదిరితే అలా అప్లికేషన్ చేసుకోండి. కానీ కింద నుంచి నెక్ దగ్గర నుంచి నుదురు దగ్గరికి రావాలన్నమాట. అలా మసాజ్ రూపంలో వేళ్ళతో మాత్రమే అప్లికేషను ఒక 2, 3 సెకండ్స్ అప్లికేషన్ చేసుకోండి. నేను ఒక విషయం చెప్తున్నా. ఏంటి అంటే ఏ ప్రొడక్ట్ అయినా మనం వాడినప్పుడు ఫ్యాన్ ఆపేసేయండి. ఫార్ములా 9 వాడేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా 9 వాడేటప్పుడు ఫ్యాన్ ఆపేసేయండి. దాని తర్వాత ఒక్కొక్క ప్రొడక్ట్‌కి ఒక్క 2 నిమిషాలు గ్యాప్ ఇవ్వండి. ఎందుకనంటే స్కిన్ లోపలికి వెళ్ళాలి కాబట్టి అవన్నీ ఒక 2 మినిట్స్ టైం పట్టిద్ది. ఓకేనా? ఫ్యాన్ ఎందుకు ఆపమన్నానంటే మన ప్రొడక్ట్ వెంటనే స్ప్రెడ్ అయిపోయిద్ది. ఆహ్, డ్రై అయిపోయిద్ది త్వరగా. కానీ మన ప్రొడక్ట్ చాలా కాస్ట్‌లీ కాబట్టి అలా ఫ్యాన్ గాలికి మనం వదిలేసి నుంచున్నాం అనుకోండి, మనం రాయకముందే అది అక్కడక్కడక్కడే ఒక లేయర్ లాగా పరుచుకొని పోయిద్దనమాట. అయితే ఈ స్కిన్ సిరమ్ ఏం చేస్తది అంటే సిరము మన స్కిన్‌లో ఉన్న 4 పొరల్లోకి వెళ్ళిపోయి ఒక లేయర్ లాగా పరుచుకొని లోపల ఉన్న ఏదైతే మొటిమలు, మచ్చలు ఉన్నన్నాయో ఆ వేర్లని బయటికి రాకుండా కాపాడుతదనమాట. ఎలా అంటే ఒక రైతు పొలానికి ఆక్వాజల్ ఏస్తే ఒక లేయర్ లాగా కాపాడి వాటర్ అవసరమైనప్పుడు వాటర్ ఎలా రిలీజ్ చేస్తది. వాటర్ అవసరం లేనప్పుడు ఎలా లాక్ చేస్తదని మనం చెప్తామో సేమ్ ఈ స్కిన్ సిరమ్ గూడా అలాగే పనిచేస్తదనమాట. ఒక లేయర్ లాగా పరుచుకొని లోపలున్న డస్ట్‌ని గాని ఏది గూడా బయటికి రానీకుండా కాపాడతది. మీరు గమనిస్తే నేను చెప్తుంది బ్యూటీ సెక్షన్ గాదు. స్కిన్‌కి ఆరోగ్యకరమైన సెక్షన్. అందరూ గమనించండి ఈ విషయాన్ని మాత్రం. ఓకేనా? రెగ్యులర్‌గా నైట్, మార్నింగ్ వాడుకోవచ్చు. మీకు కొంచెం ఇది వాడడం వల్ల ఏమన్నా డ్రై అనిపిస్తుంది అనంటే, పూర్తిగా అవాయిడ్ జేయాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి రిలేటెడ్‌గా ఇంకొక క్రీమ్ ఉంది. ఆ క్రీమ్ పేరే ఇంట్రిక్షన్ హైడ్రేషన్ క్రీమ్ ఫార్ములా 9. రెగ్యులర్‌గా అది మనం తీసుకొచ్చుకొని వాడుకోవచ్చు. కంగారు పడొద్దు అజయ్ సార్. అది నేను చెప్పలేదు మీకు. ఇది మస్ట్ అండ్ షుడ్ గాదు. అవసరమైన వాళ్ళకి మాత్రమే. ఆ! ఒకవేళ డ్రై అవుతుంది అనంటే ఫార్ములా 9లోనే ఖచ్చితంగా ఆ క్రీమ్ దొరుకుతది. ఇది ఒక పూట వాడుకొని, అది ఒక పూట వాడుకోగలిగితే మీకు శాశ్వతంగా డ్రై స్కిన్ వాళ్ళకి కూడా సెట్ అయ్యే అవకాశం ఉంటదనమాట. నేనెందుకు డ్రై స్కిన్ వాళ్ళని అవాయిడ్ చేయమనంటే,
2 కలిపి వాడాలంటే వాళ్ళకి బడ్జెట్ ఉండాలి గదా! అందుకోసం నేనలా చెప్పాను. ఓకేనా? ఇంతవరకైతే విటమిన్ సి సిరమ్‌కి సంబంధించిన సబ్జెక్ట్ ఇదండి. తర్వాతొచ్చేసి బ్రైట్నింగ్ క్రీమ్. ఎవరైతే ఈ క్రీమ్‌ని చూసి భయపడతారో, హ్మ్. వాడుకోవడానికి టెన్షన్ పడతామో, కొనుక్కోవడానికి టెన్షన్ పడతామో, వాళ్ళందరికీ ఇవాళ ఒక క్లారిటీ ఇస్తాను బ్రైట్నింగ్ క్రీమ్ గురించి. ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా, ఎలాంటి ప్రాబ్లమ్స్‌కైనా, ఎలా వాడినా రిజల్ట్ ఇచ్చే క్రీమ్ ఏదన్నా ఉంది అనంటే మన బ్రైట్నింగ్ క్రీమే. 100కి 100%. మీరు గమనిస్తే బ్రైట్నింగ్ క్రీము చెప్పాను ఇందాక 3125 ఉంది బ్రైట్నింగ్ క్రీము. మనకి 2200కి కంపెనీ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. అయితే ఇది వాడితే బానే ఉంటది. కానీ మనీ ఉండాలి గదా! మన దగ్గర. నేను చెప్పే ఒకే ఒక విషయం ఏంటి అనంటే, చాలా మంది అక్కర్లేకపోయినా హోమ్ ప్రొడక్ట్స్ నెడతారు. అక్కర్లేకపోయినా సప్లిమెంట్స్ నెడతారు. అక్కర్లేకపోయినా ఆగ్రి ప్రొడక్ట్స్ నెడతారు. అదేదో అక్కర్లేకపోయినా దీని గురించి వివరించి ఈ ప్రొడక్టు ఫస్ట్ మంత్ గాని, నెక్స్ట్ మంత్ గాని ప్లాన్ జేసి మన లీడర్స్ తలుచుకుంటే ఏదైనా జేస్తారు. ఫిక్స్ అయితే. ఫిక్స్ అవ్వకపోతే ఏం చేయలేం మనం. మన లీడర్స్ ఫిక్స్ అయితే ఆకాశాన్ని గూడా కిందకి వంచి ఒక కస్టమర్‌ని రెడీ జేసి బేరం పెట్టే రకం మన లీడర్స్. అంటే అంత కాన్ఫిడెంట్ లెవెల్స్ మన లీడర్స్‌కున్నాయి అని జెప్తున్నాను. తప్పుగా అనుకోవద్దు. ఓకేనా? అలాంటి లీడర్స్ ఒక బ్రైట్నింగ్ క్రీమ్ కొనిపెట్టలేమా మనం? ఏం చెప్పాలి? స్కిన్ బావుండాలి. స్కిన్ అందంగా ఉండాలి. మీరు చాలా బావుంటారు మేడం అని ఒక మాట జెప్తే, ఇంకా కొన్ని మాటలు చెప్పుకోగలిగితే ఖచ్చితంగా తీసుకుంటారు. ఇది ఎలా ఇప్పుడు ఇంత కాస్ట్ ఉంది ఎలా మేడం అనంటే, నేనైతే ఏం జేస్తానంటే, ఫస్ట్ నెలలో ఈ బ్రైట్నింగ్ క్రీము ఎంత కష్టమైనా కొంటా. ఎందుకు అనంటే, మీరు గమనిస్తే మనకి 4 నెలల సీఎన్‌సీ తర్వాత 2.5,000 వోచరొస్తది మనకి. అందరికీ తెలిసిన సంగతే. అందరూ ఏం జేస్తారంటే సబ్బులు, పేస్టులు, లిక్విడ్‌లు, అంట్లు లిక్విడ్‌లు ఇవి గొనుక్కుంటారు. నేనేమన్నా అంటే రెగ్యులర్ నీడ్ గదా అది. ఎవరైనా గొనుక్కుంటారు. అవి కొనిపించకుండా కొంచెం డిఫరెంట్‌గా మేడం ఇవి కాస్ట్ ఎక్కువ బ్యూటీ ప్రొడక్ట్స్. మనం విడిగా గొనాలంటే మనకి మనసు ఒప్పుకోదు. ఇప్పుడు గనక బ్యూటీ ప్రొడక్ట్స్ మనం తెచ్చుకోగలిగితే ఈ డబ్బులతో మనకి రిజల్ట్ ఒస్తది. పక్కన కస్టమర్‌లు మనల్ని అడుగుతారు. చాలా హ్యాపీగా బిజినెస్ గ్రోత్ అవుతది మేడం అని చెప్పుకొని, ఒక నెల ఇది గనక కొనిపించగలిగితే ఖచ్చితంగా 3 మంత్స్ ఒస్తది. 3 మంత్స్, 4 మంత్స్ తర్వాత మనకెలాగో వోచర్ ఒస్తది. కొంతమందికి 4 మంత్స్ గూడా ఒస్తుందిది. నాకు 4 ½ మంత్ ఒచ్చింది. జాగ్రత్తగా వాడితే. ఆ 4 మంత్స్ తర్వాత మళ్ళీ మనకి సీఎన్‌సీ వోచర్ ఒస్తది. ఆ వోచర్‌లో మళ్ళీ బ్రైట్నింగ్ క్రీమ్ గనక కొనిపిస్తే అలాగా 3 డబ్బాలు మనం ఎలా అయితే వాడాలని చెప్తున్నామో, ఆ 3 బాటిల్స్ ఈ సీఎన్‌సీ వోచర్ ద్వారా మనం తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అంతే గాకుండా చూడండి చాలా కాస్ట్ అన్నాం. మనం 2 పూట్ల వాడినా గాని పర్ డే రూ. 12 మాత్రమే పడుతుంది ఈ బ్రైట్నింగ్ క్రీమ్. అంటే ప్రతిరోజు ఒక ఆరోగ్యమైన స్కిన్‌ని సంపాదించుకోవడం కోసం రూ. 12 పెట్టడం పెద్ద విషయం గాదు. ఈ కాలిక్యులేషన్ గనక మన కస్టమర్‌కి చెప్పుకోగలిగితే, ఖచ్చితంగా మనం బ్యూటీ సెక్షన్‌లో సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. బ్యూటీ సెక్షన్ అనేది డబ్బులు అంటారే గానీ ఎవరైనా కొంటారు. మనం చెప్పే విధంగా జెప్తే. ఓకేనా? ఇది ఎలా వాడుకోవాలి? నేను ఆల్రెడీ చెప్పాను. ఫ్యాన్ ఆపేయాలి. ఫ్యాన్ ఆపేసి విటమిన్ సి సీరమ్ అప్లికేషన్ జేసుకున్నాము. ఒక 2, 3 నిమిషాలు ఆగినాక ఈ బ్రైట్నింగ్ క్రీము స్పీడ్‌గా అప్లికేషన్ జరగాలి. ఎందుకనంటే ఇది జెల్ రూపంలో ఉండడం వల్ల అక్కడికక్కడే స్టక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. అలా గాకుండా చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని నెక్ దగ్గర నుంచి స్పీడ్‌గా అప్లికేషన్ జేసుకోండి. నేను చెప్పే క్రీమ్స్ ఏవైనా సరే కింద నుంచి పైకి వెళ్ళిపోవాలి. ఓకేనా? వేళ్ళతోనే అరిచెయ్యి మాత్రం అస్సలు పెట్టొద్దు. వేళ్ళతోనే అప్లికేషను నెక్ దగ్గర నుంచి పైకి వెళ్ళిపోండి. చిన్న డాట్స్ పెట్టండి. పించ్ ఆఫ్ తీసుకోండి. ఎక్కువ అవసరం లేదు. పించ్ ఆఫ్ తీసుకొని డాట్స్ పెట్టి అప్లికేషన్ చేస్తేనే మన ఫేస్ అప్పటికే ఆయిలీగా అనిపిస్తదనమాట. ఓకేనా? సరిపోతుంది. అయితే ఇది ఏం చేస్తది అనంటే మంగు మచ్చలు గాని, మొటం మచ్చలు గాని, నల్ల మచ్చలు గాని, మొటాలు గాని, మొటం గిల్లితే వచ్చిన మచ్చలు గాని, ఇంకొకటి డాండ్రఫ్ ఫేస్ మీద పడతది. కొంతమందికి తలలో ఉన్న డాండ్రఫ్. ఆ డాండ్రఫ్ నుంచి వచ్చిన గుల్లలు గాని, ఏమైనా సరే తగ్గే అవకాశం 100కి 100% ఉంది. వాడే విధానం తెలియక, ఎలా వాడాలో తెలియక, ఎప్పుడు వాడాలో తెలియక చాలా మంది దీన్ని అవాయిడ్ చేస్తున్నారు. దయచేసి లీడర్స్ 18 సంవత్సరాల లోపలి వాళ్ళకి మాత్రము ఈ ప్రొడక్ట్ పాయింట్ల కోసం చూసుకొని అందించద్దు. ఎందుకు అనంటే
దీని గురించి నాకు అవగాహన తెలియక ముందు మా అక్క వాళ్ళ పాపకి నేను ఈ బ్రైట్నింగ్ క్రీమ్ ఇచ్చానన్నమాట. అంటే నేను వాడా, నా స్కిన్ బాగా షైన్ అయింది. ఇంకొక కస్టమర్‌కి ఇస్తే వాళ్ళ స్కిన్ కూడా బాగా షైన్ అయింది. అయ్యేసరికి నేను మా అమ్మాయి స్కిన్ కూడా బాగా షైన్ అవుతదిలే అన్న ఆలోచనలో నేను మా అమ్మాయికి ఈ ప్రొడక్ట్ సజెషన్ చేయడం జరిగింది. మా అమ్మాయి ఫేస్ నిండా చిన్న చిన్న గుల్లలొచ్చేసినాయి. ఇంకా ఆపేయంగాల్నే తగ్గినియనమాట. అప్పుడు నాకర్థమైంది ఫార్ములా 9 90%, 90% 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. మనం పాయింట్ల కోసం, బిజినెస్ కోసం చూసుకొని ఈ ప్రొడక్ట్ గనక 18 సంవత్సరాల లోపల వాళ్ళకిస్తే పాయింట్లు రావు. బిజినెస్ గూడా దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటదనమాట. ఓకేనా? వాడే విధానాన్ని చెప్పాను. ఇది ఏం చేస్తదో కూడా చెప్పాను. ఎన్ని లేయర్‌లోకి వెళ్తది. ఇది థిక్ జెల్ ఫార్మ్‌లో ఉండడం వల్ల మనకి ఒక 3, 4 లేయర్‌లోకి మాత్రమే వెళ్తది. స్కిన్ అక్కడి నుంచి డ్యామేజ్ సిస్టాన్ని రిపేర్ చేసుకుంటూ బయటకొస్తది. ఈ స్కిన్ సిస్టానికి ఎన్ని నెలలు గావాలి అనంటే మస్ట్ అండ్ షుడ్‌గా 3 నెలలు ఖచ్చితంగా కావాల్సిందే. అప్పటికప్పుడు రిజల్ట్ రావాలి అనంటే ఏ స్కిన్ మీద గూడా రాదు. ఒకవేళ వచ్చింది అనంటే వాళ్ళ స్కిన్ ఏ ప్రాబ్లమ్ లేదు అని అర్థం. వాళ్ళకొచ్చింది మనకి రాలేదని ఎవ్వరు అనుకోవద్దు. ఎందుకనంటే మనం వాడే సోప్ ఒక రకంగా లేదు. మనం తినే ఫుడ్ ఒక రకంగా లేదు. మన స్కిన్ టైపు ఒక రకంగా లేదు. ఎవరికి వాళ్ళకే ఉంటది కాబట్టి ఎవరి రిజల్ట్ అనేది వాళ్ళకే వస్తది. ఓకేనా? క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. తర్వాతొచ్చేసి ఎస్‌పీఎఫ్ 50 ఫార్ములా 9 చాలా మంది నాకు కంప్లెయింట్‌లిచ్చారు. అంటే డీఎల్‌సీపీ పెట్టినాక కాదు. డీఎల్‌సీపీ పెట్టక ముందు గూడా. ఏమని అంటే, "అక్క నాకు ఫార్ములా 9 ఎస్‌పీఎఫ్ 50 వాడితే నా ఫేస్ నల్లగా అయిపోతుంది. నా ఫేస్ మీద గుల్లలొస్తున్నాయి. ఎందుకు? ఎందుకు? ఎందుకు?" అని చాలా మంది నన్ను క్వెషన్ చేశారు. నేనేమంటా అంటే ఎస్‌పీఎఫ్ 50 అనేది మనం ఎండలోకి వెళ్తే వాడుకునేది. అది అందరికీ తెలుసు. అది ఎలా అప్లికేషన్ చేయాలో ఎవరికీ తెలీదు. తెలియదు. ఎస్‌పీఎఫ్ 50 కొనిస్తారు. ఎండలోకెళ్ళేటప్పుడు రాసుకో, ఎండలోకెళ్ళేటప్పుడు రాసుకో అని ఒక్క మాట చెప్తారు మన కస్టమర్‌లెవరైనా, మన డిస్ట్రిబ్యూటర్‌లెవరైనా. నేనేమంటా అంటే రాసుకో కాదు. అసలు దాని యూజ్ ఏంటి? ఎలా వాడుకోవాలో చెప్పాలి గదా మనం. ఎలా వాడుకోవాలి అనంటే ఫస్టు సిరమ్ రాసాము. తర్వాత బ్రైట్నింగ్ క్రీమ్ రాసాము. తర్వాత ఎస్‌పీఎఫ్ 50 అప్లికేషన్ చేయాలి. అది కూడా బయటికి మనం ఇంట్లో నుంచి బయటికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్తున్నామనంగా హాఫ్ అన్ అవర్ ముందు ఈ ఎస్‌పీఎఫ్ 50 అప్లికేషన్ అనేది జరగాలి. ఇది ఎన్ని లేయర్‌లోకెళ్తది అనంటే, స్టార్టింగ్ నుంచి లేయర్ కవర్ చేసుకుంటూ 7 లేయర్‌లోకి, 5 లేయర్‌లోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటదనమాట. ఎలా అంటే స్టార్టింగ్ రోజే ఇది లోపలికెళ్ళిపోదు. స్టార్టింగ్ చర్మం పైన పనిచేస్తా ఉంటది. చర్మం పైనుంచి చర్మం లోపలికి ఒక్కొక్క లేయర్ దిగుతా ఉంటదనమాట. ఇది మనం బయటికెళ్ళే హాఫ్ అన్ అవర్ ముందు అప్లికేషన్ జేయాలి. నేను ఆహ్, ఎస్‌పీఎఫ్ 50కి ఒక డెమో జెప్తా చూడండి. మనము డెమోలు చాలా చూపిస్తాం కస్టమర్‌లకి. మనం డిఫరెంట్‌గా డెమోలు చేయించినప్పుడు మాత్రమే మన ప్రొడక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటదనమాట. డిఫరెంట్ డెమో ఏంటి అనంటే ఎస్‌పీఎఫ్ 50 తీసుకోండి. బయట ఒక ఎస్‌పీఎఫ్ తీసుకోండి. ఒక బ్రెడ్ గాని, లేదా ఒక బనానా గాని తీసుకోండి. ఆ బ్రెడ్ గాని, బనానా గాని 2 సగాలుగా ఒక మార్క్ చేసుకోండి మార్కర్‌తో. చేసినప్పుడు 2 సగాలుగా కనిపిస్తాయి మనకి. ఆ 2 సగాలకి ఏం జేస్తారంటే, ఒక సగం వైపు మన ఎస్‌పీఎఫ్ 50 అప్లికేషన్ చేయండి. ఇంకొక సగం వైపు బయట ఎస్‌పీఎఫ్ అప్లికేషన్ చేయండి. చేసినాక వెంటనే ఎండలో పెట్టొద్దు. అక్కడ ఎండ ఎక్కువగా ఉండాలి. లోపల రూమ్‌లో కూల్‌గా ఉండాలి. గమనించండి నేనేం చెప్తున్నానో. మీరెలా అంటే అలా చేస్తే డెమో ఫెయిల్ అయిపోయిద్ది. బయట ఎండ ఎక్కువగా ఉండాలి. రూమ్‌లో కూల్‌గా ఉండాలి. రూమ్ టెంపరేచర్ ఉండాలి. అలా అది అప్లికేషన్ చేసినాక ఒక హాఫ్ అన్ అవర్ రూమ్ టెంపరేచర్‌లో పెట్టి, తీసుకెళ్ళి ఎండలో పెట్టండి. మన ఎస్‌పీఎఫ్ కల్లి బర్న్ అవ్వదు. బయట ఎస్‌పీఎఫ్ కల్లి బ్రెడ్ గాని, బనానా గాని బర్న్ అవుతదనమాట. అది మన ఎస్‌పీఎఫ్ 50 డెమో. కావాలంటే మన లీడర్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. నేను చెప్పిన ప్రకారంగా ట్రై చేయండి. ఎండలో పెట్టకుండా మళ్ళీ లోపల హీట్‌గా ఉన్నా గాని రిజల్ట్ అనేది అస్సలు రాదు. కనిపించదు గూడా. ఓకేనా? ఆ! ఓకే. థాంక్ యూ. ఇంతవరకు మన ఫార్ములా 9 కిట్ ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది. ఎలా వాడుకోవాలో కూడా చెప్పాను. ఇంకొక కిట్ ఉంది. కానీ రేపు తీసుకుందామా? లేపోతే ఇప్పుడే కంప్లీట్ చేద్దామా అనేది అర్థం కాలేదు. ఆల్రెడీ 6:30, 6:40 అయిపోయింది టైము. మన శోభా మేడం గారుంటే చెప్తే కొంచెం
శోభా మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. మై గ్రేట్ అప్లైనర్, మై గ్రేట్ మెంటర్. శోభా మేడం గారు ఏం లేదు, 6:40 అయిపోయింది కదా, మళ్ళీ మనకి టైం సరిపోయిద్దా లేదా అని ఆలోచిస్తున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఒక నిమిషం మేడం, శోభా మేడంకి. ఎందుకనంటే 6:40 అయిపోయింది, ఇంకొక సెట్ ఓకే ఉంది అలాగా. అదే చెప్దాము అని అంటే చెప్దాము, లేదంటే రేపు ఇంకొక సెక్షన్ తీసుకుందాం. ఓకే తప్పకుండా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. శోభా మేడం కొంచెం హ్యాండ్ రైజ్ చేయరా ప్లీజ్. పర్లేదు మేడం గారు, ఒకసారి ఒకవేళ ఉన్నా లేకున్నా ఎవరైనా మన లీడర్స్ కాల్ చేసి మేడం గారికి జూమ్ లోకి రమ్మని చెప్పి మేడం గుడ్ ఇన్వైట్ మార్నింగ్ చేయండి. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శోభారాణి మేడం గారు. అదే ఒక సెట్ మాత్రమే చెప్పగలిగాను, టైం సరిపోలేదు మనకి. 6:40 నెక్స్ట్ అయింది. ఇంకో సెక్షన్ లో తీసుకుందాం మేడం. అదే అందుకే మీ సరిపోదు, సలహా అడుగుదామని చాలా కాల్ మందికి చేశాను. డౌట్స్ ఉంటాయి. ఉమ్, నెక్స్ట్ ఇంకో సెక్షన్ లో తీసుకుందాం. ఓకే మేడం, ఓకే. ఓకే, నిజంగా చాలా బాగా చెప్పారు మేడం. ఈ కొన్ని మేము కూడా వాడుతున్నాం, కానీ ఎలా వాడాలో ఏంటో దగ్గరగా ఉండి కూడా మేము ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు, అంటే ఆ సందర్భం రాలేదు. తెలుసులే అనుకున్నట్టుగా కొన్ని వాడుతున్నాము, ఎలా యాక్చువల్ గా వాడాలో తెలియకనే మిస్ అవుతున్నాం. మా రుక్సానా మేడం గారు, మా లైఫ్ లైనర్, నాకు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటది. ఏమనంటే తను ఇంగ్లీష్ లో చెప్తాది, నేను తెలుగులో చెప్తా. మన ఇంటి కూర మనకి ఎప్పుడు నచ్చదంట, ఎప్పుడు కూడా తెలియదంట. దాని రుచి గాని దాని విలువ గాని ఎప్పుడు తెలియదంట. అలాగే మనం మన దగ్గరగా ఎంత తెలివిగల వాళ్ళు ఉన్నా కదా, మనం వాళ్ళని గుర్తించలేం. అలా అన్నమాట. అలా నా అదేం పరిస్థితి లేదు, అయింది మేడం. గుర్తించలేకపోవటం కాదు, ఆ చెప్పారు కదా అంతే కదా అనే ఉద్దేశం మీద ఉమ్, పోతూ అదే ఉన్నాము. అదే మేడం. గుర్తించడం అంటే ఉమ్. వేరేది కాదు, ఇదే నేను అంటుంది జనరల్ గా. మా అవును చెల్లే కదా, మా దగ్గరే ఉండిద్ది కదా అన్న, అంతే. అవునవును, మన ఇంట్లో వాళ్ళని నిర్లక్ష్యం ఆ, చేసుకోవటం అది. అదే అదే అదే. నిజంగా చాలా బాగా అర్థమయ్యేటట్టుగా స్కిన్ కి ఎలా అప్లై చేయాలి, అప్లై చేసే విధానం మిస్ అయినా కూడా మనకు కరెక్ట్ రిజల్ట్ రాదు. నిజంగా మీరు అన్నట్టు డీప్ క్లీనింగ్ ఆయిల్ అది సరిగ్గా రావట్లేదు, ఫేస్ నల్లగా వస్తుందని నేనే పక్కన పడేశాను. ఉమ్, అది అప్లై చేసే విధానం అంటే మనం ఎప్పుడు వెళ్ళేటప్పుడు సోప్ కొద్ది రోజులు ఇట్లా ఇట్లా వాడుతున్నాము, ఇది సెట్ కాదులేని పక్కన నేనే పడేశాను. ఇలా ఉమ్. ఉంటాయి, వాస్తవంగా వాడుకునే విధానం సరిగ్గా తెలియకనో ఏదో ఇది ఉంటుంది. కానీ కరెక్ట్గా వాడితే 100% నేను కొంతమంది ఫేస్ చూసా, నేను బాగా నీట్గా రావటం ఇలా ఉంటాం. కానీ వాడే విధానం తెలియకనే మేడం ఇదవటము. నిజంగా చాలా బాగా చెప్పారు. మీలాంటి లీడర్ మా టీంలో ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా ఇంత గొప్ప బ్యూటీ ప్రోడక్ట్ ఇంత క్లారిటీగా ఇంత బాగా చెప్పే అమ్మాయి మౌనిక మేడం తో పాటుగా చెప్తున్నారు మీరు. మౌనిక మేడం ఆ రోజు ఎలా వద్దు చెప్పారో, మేడం, మౌనిక మేడం చాలా పెద్ద స్థాయి. పెద్ద స్థాయే, కానీ కాదని నేను అనట్లేదు. ఆ మేడంకి మీరు చాలా దగ్గరగా ఉండి ప్రతిదీ మీరు తెలుసుకొని ఇట్లా టీంకి ఇవ్వాలి. మేడం అన్ని వేళలా రాలేదు కదా, మన టీం కూడా ఇవ్వాలని నేర్చుకొని ఉంటాం చూడు, అది నిజంగా చాలా గొప్ప ఆలోచన, గొప్ప మనస్తత్వం. 10 మందికి హెల్ప్ చేయాలి, 10 మందిలో నేనుండాలి, అందరూ బాగుండాలి, అందరిలో నేనుండాలనుకునే గొప్ప మనస్తత్వం మీది. దానికోసం ఎంత దూరమైనా పోతారు. కొంతమంది డిగ్నిటీ కోసమనే, డబ్బు కోసమనో కొంత వగేరా కానీ వాళ్ళ చూడవు ఎప్పుడు. ఆ ఏరే టీము క్రాస్ లైన్ అది ఇది అని కూడా ఆలోచిస్తారు. మీరు అలా కూడా ఆలోచించారు. ఎవరైనా పర్లేదు, నా సెక్షన్ వల్ల వాళ్ళు బాగుంటే చాలు, వాళ్ళు గెలిస్తే చాలు అని ఆలోచించే గొప్ప మనస్తత్వం ఇది. నిజంగా నీలాంటి అమ్మాయి ఒక చెల్లెలుగా నా టీంలో ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాను తల్లి. అందులో థ్యాంక్ యూ మేడం. నాకు కూడా మీ టీమ్ లో ఉండడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి లీడర్స్, ఎవరైనా మన టీం చేసుకోబోయే ఎంత యాడ్ చేద్దాం ఇంత అని టైం లేదని కొంతమంది ఆలోచిస్తున్నాం. ఫుల్ టైం చేస్తూ కూడా నాతోటి సహా మేడము డిఎల్సిపి బీటీ ప్రొడక్ట్ ప్లస్ మళ్ళా జాబు టీము
అసలు నిజంగా నాకే ఆశ్చర్యం వేసిద్ది ఒక్కోసారి ఎలా చేస్తుంది ఏంటి అని. అన్ని ఈ 4 కేటగిరీలు ఒంటి చేత్తోటి చిరునవ్వుతోటి మొత్తాన్ని తీసుకొస్తుంది. ఎవరిని మిస్ కానీయకుండా. ఎక్కడికి పోయినా టీమ్‌లో గూడా సొంత ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసుకొని నిజంగా ఎక్కడికి పోయినా సొంత చెల్లి, మా ఇంటి ఆడపిల్ల అనేలాగా బిహేవ్ చేసి తీసుకొనొస్తున్నారు. నిజంగా హ్యాండ్స్ అప్ నాగలక్ష్మి మేడం. మీ మీరు చేసే సేవ గాని, మీరు తీసుకొచ్చేది గాని నిజంగా నాకు ఇంత కష్టం ఎలా చేస్తుందో అనిపించిద్ది ఒక్కోసారి ఆశ్చర్యంగా. చాలా బాగా లీడ్ చేస్తున్నారు. డీఎల్‌సీపీ గూడా అతి తక్కువ టైంలోనే చానా మంచి పేరు తెచ్చుకున్నారు మీరు. నిజంగా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ అజయ్ సార్ సెక్షన్ హ్యాండిల్ చేసుకోండి. ఫీడ్ బ్యాక్ తీసుకోండమ్మా. తప్పకుండా మేడం, తప్పకుండా. గుడ్ మార్నింగ్ మేడం నాగలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ అజయ్ సార్. గ్రేట్ లీడర్, డైనమిక్ లీడర్. రాబోయే కాలానికి యూత్ ఎంపోరియంగా నిలబడాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. తప్పకుండా మేడం. గ్రేట్ లీడర్స్ మీరు. చాలా ఒక వండర్ఫుల్ సెక్షన్ అందించారు మన లీడర్స్ కి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం కొంచెం. ఓకే సార్. ఓకే. తప్పకుండా మేడం. గోవింద్ మేడం, మేడం మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం, మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గోవిందం మేడం. ఓకే. వంశీ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. నాకు చాలా వరకు తెలియదు మేడం, అసలు బ్యూటీ ప్రొడక్ట్స్ అసలు ఎందుకు ఏం వాడాలో తెలియదు అసలు నాకు. ఓకే. మీరు చెప్పడం ద్వారా అసలు మన దాంట్లో ఇన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయని కూడా నాకు తెలియదు. సప్లిమెంట్స్ కూడా మనం వాడుకోవచ్చు బ్యూటిషియన్ కి అని చెప్పి కూడా తెలియదు. ఇప్పుడు మీరు చెప్పడం ద్వారా ప్రతి ఒక్కటి తెలుసుకున్నాను. చూస్తూ ఉన్నాను అసలు స్క్రీన్ మొత్తం ఏం చెప్తారా అని చెప్పి ఒక్కో ప్రోడక్ట్ చూస్తూ తెలుసుకుంటూ ఉన్నాను. దాంతో పాటుగా మీరు మాకు చేస్తున్న హెల్ప్ ఏంటంటే కంప్యూటర్లో డిఎల్సిపి పెట్టి ఒక్క ప్రోడక్ట్ లేకుండా ప్రతి ఒక్కరిని దగ్గరగా రిసీవ్ చేసుకుంటూ నా సొంత కుటుంబ సభ్యులుగా భావించి మమ్మల్ని అందరినీ ఎంతో బాగా రిసీవ్ చేసుకొని మాకు ప్రొడక్ట్స్ అందజేస్తూ ఉన్నారు మేడం. మీరు ఇంకా మీరు అనుకున్న మీ డ్రీమ్స్ ని రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు కూడా మీ గోల్స్ అని తొందరలో రీచ్ అవ్వాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సూపర్ సార్ వంశీ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. లీడర్స్ అందరూ కొంచెం షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పండి లీడర్స్, ఎందుకంటే చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు కాబట్టి అందరూ మాట్లాడాలి. థ్యాంక్ యూ. ధన్య మేడం హ్యాండ్ రైజ్ చేస్తున్నాం మేడం. గుడ్ మార్నింగ్ అనిల్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం. అవును, గుడ్ మార్నింగ్. పాప జూమ్ క్లాస్ కి నేమ్ మార్చింది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ 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 గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్. ఈరోజు నిజంగా నేను లాస్ట్ టైం కూడా ఇంత ఇంట్రెస్ట్ గా వినలేదు. ఈరోజు అయితే ఫోకస్డ్గా ప్రతి ఒక్కటి విన్నాను. ఎక్సలెంట్ గా చెప్పారు. మన శోభరాణి మేడం అన్నట్టు తక్కువ టైంలోనే ఎక్కువ పేరు సంపాదించారు మేడం. మా లీడర్స్ అందరూ మీ గురించి చాలా గొప్పగా గ్రేట్ గా చెప్తున్నారు. డిఎల్సిపికి వెళ్తే మేడం రిసీవింగ్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ ఎక్సలెంట్ గా మేడం ఎంత బాగా చేస్తున్నారు మేడం. వాళ్ళు ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి కూడా ఒకటి ఏదైనా మిస్ అయినా సార్ ఇది నెక్స్ట్ వస్తుంది, ఇది తీసుకోండి అని చాలా రిసీవింగ్ ఎక్సలెంట్ గా ఉంది మేడం. మీ రిసీవింగ్ ఇలాగే ఉండాలి, మంచి పేరు రావాలి, ఇంకా మీరు బ్రాంచెస్ ఓపెన్ చేయాలి హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు చిన్న డౌట్స్ ఉన్నాయి రెండు ఈ బ్యూటీ ప్రొడక్ట్ గురించి. ఏంటంటే డీప్ క్లీన్ జాయిలు వాడుతున్నాము. ఎప్పుడైనా మనకి తెలుసు కదా బిజీగా పరిగెత్తుతూ ఉంటాము, టైం లేనప్పుడు అప్పుడప్పుడు ఈ క్యారిఫై ఫేస్ వాష్ కూడా యూజ్ చేస్తున్నాము. అది రెండు చెయ్యొచ్చా? అంటే రెండు చెయ్యొచ్చా అంటే స్టార్టింగ్ బాగానే ఉంటుంది మేడం. తర్వాత ఒకటే సెట్ అవుతుంది, ఒకటి సెట్ అవ్వదు. రివర్స్ గా మనకి చెప్పాను కదా చిన్న చిన్న గుల్లలు వస్తాయి అన్నమాట.
ఉమ్. ఉమ్. అంటే ఇప్పుడు మనకి ఇది డైలీ డీప్ క్లీన్ చేయాలి అంటే నేను అది 2 days కు దాని 3 బదులు వీక్లీ వాటి డీప్ క్లెన్సింగ్ ఆయిల్ బదులు క్లెన్సర్ టోనర్ వాడొచ్చు మళ్ళీ మీరు. క్లెన్జర్ టోనర్ వాడొచ్చా? ఓకే ఓకే థ్యాంక్ యూ. నేను ఇది అదే. క్యారిఫై ఫేస్ వాష్ ఉంది కదా మంది, ఇది ఎక్కువ యూజ్ చేస్తాను. ఎప్పుడన్నా ఒక్కసారి డీప్ క్లీన్ యూజ్ చేస్తున్నాను అన్నమాట. ఇది చేయొచ్చా లేదని డౌట్ వచ్చింది నాకు. అప్పుడు ఏదో ఒకటే తీసుకోండి, రెండు కాకుండా. ఒకటే తీసుకోమంటావా? ఓకే. ఒకటే అంటే మీ స్కిన్ కి క్లారిఫై సెట్ అయింది అనుకోండి, క్లారిఫైయే వాడండి. ఇంకా డీప్ క్లారిఫై క్లెన్సింగ్ ఆయిల్ ఆపండి. ఓకే ఓకే. ఆపేయండి. ఎందుకు మళ్ళీ రెండు రెండు అంటే మన స్కిన్ సెట్ అవ్వాలి కదా. అవునవునవును. అంటే ఓకే. మన స్కిన్ అది తీసుకోవాలా ఇది తీసుకోవాలా అనేది ఉంటది కదా డైనమాలో. ఇప్పుడు క్యారిఫై ఫేస్ వాష్ వాడినప్పుడు మనం ఇవన్నీ స్కిన్ ప్రాబ్లం అయిన ప్రొడక్ట్స్ చెప్పారు కదా మీరు, లైటింగ్ అన్ని 50 వాడచ్చు, అన్ని అన్ని వాడచ్చు, వాడచ్చు. ఏం కాదు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మన సన్ స్క్రీన్ 50+ యూస్ చేసిన తర్వాత మనం తర్వాత పౌడర్ కానీ ఇప్పుడు ఇంకా మనం ఏదైనా దీనికి యాక్చువల్గా సంబంధించి ఏదైనా యూస్ వాడుకోవచ్చు. చేయొచ్చా? యాక్చువల్గా నేను కాంపాక్ట్ పౌడర్ మిస్ అయ్యాను, కాంపాక్ట్ అదే పౌడర్ చెప్పడం మర్చిపోయాను, వాడుకోవచ్చు. కాంపాక్ట్ పౌడర్ కానీ మనకి ఇంకా ఉన్నాయి కదా మేడం, పిల్లలు ఏదైనా మేకప్ గిట్లా రెడీ అవ్వాలంటే ఆ, ఏమైనా యూస్ అన్ని చేయొచ్చా? అన్ని వాడుకోవచ్చు, అన్ని వాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఐలైనర్, లిప్స్టిక్స్, లిప్ బామ్స్, కాంపాక్ట్స్, ఫౌండేషన్స్, ప్రతి ఒక్క ఫౌండేషన్ వచ్చాయి. ఫౌండేషన్ కూడా పెట్టొచ్చు ఇది మన సన్ స్క్రీన్ 50 తర్వాత. ఓకే. అన్ని పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే ఫస్ట్ ఫేస్ వాష్ తర్వాత కొంతమంది అంటే డ్రై స్కిన్ వాళ్ళకి సిరం వద్దన్నారు. నార్మల్ స్కిన్ వాళ్ళు సిరం పెట్టుకోవచ్చు. సిరం తర్వాత అవును, వచ్చి లైటింగ్ బ్రైట్నింగ్ బ్రైట్నింగ్ క్రీమ్. క్రీమ్ తర్వాత వచ్చి సన్ స్క్రీన్ 50+ తర్వాత మన ఇష్టం ఏదన్నా మనం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. అవును. ఓకే. థ్యాంక్ యూ. ఇదే నాకు కొంచెం క్లారిటీ లేదు. అంటే ఓకే మేడం, పాప థ్యాంక్ యూ. పెద్దమ్మాయి 20+ ఉంది కదా మేడం, తనకి యూజ్ చేయించడానికి నేను ఇది క్లారిటీ తీసుకున్నాను. చాలా మందికి కూడా డౌట్ ఉంది, ఇది ఇట్లా పెట్టుకోవచ్చా, ఏం పెట్టుకోవాలి, ఏం పెట్టుకున్నాక ఏం పెట్టుకోవాలని కన్ఫ్యూజ్ గా ఉన్నారు. ఈ రోజు మాత్రం ఎక్సలెంట్ గా చెప్పారు, నాకైతే బాగా యూస్ అయింది. మన లీడర్స్ అందరు దీన్ని తీసుకొని రేపు అందరూ బ్యూటీ ప్రొడక్ట్స్ తీసుకోవాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. అవును థ్యాంక్ యూ. మేడం, అందుకే మన టంగుటూరు డిఎల్సిపి లో బ్యూటీ ప్రొడక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నా. పెట్టండి మేడం, ఎక్సలెంట్ పెట్టండి. మనందరికీ మీరు అన్నట్టు పొలాలకు మనం ఎలా సేంద్రియ ఎరువులు ఇచ్చి కాపాడుతున్నాము, హోమ్ కేర్ అవును, ప్రొడక్ట్స్ ఇచ్చి కాపాడుతున్నాము, బ్యూటీ ప్రొడక్ట్ ఇచ్చి కూడా స్కిన్ కూడా కాపాడాలి అందరికి మనము. ఇది అవును, ఆరోగ్యం, నిజంగా మీరు చెప్పింది అందం గురించి కాదు, మన స్కిన్ ఆరోగ్యం గురించి అని చెప్పారు కదా. అవును. ఎక్సలెంట్ మేడం, నిజంగా బాగా చెప్పారు. రేపు సెక్షన్ కూడా మళ్ళీ మన బ్యూటీ గురించి చెప్పండి, అందరికి యూజ్ ఓకే, అవ్వాలి. మీ రిసీవింగ్ థ్యాంక్ యూ, చాలా 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 బాగుంది మేడం. డిఎల్సిపి నిజంగా శోభ థ్యాంక్ యూ మేడం మేడం. నిజంగా మా థ్యాంక్ యూ. పిల్లలు అందరూ వస్తున్నారు సింగరాయకొండ నుంచి. లేదు అవును మేడం, మేడం. ఇక్కడ కూడా టంగుటూరు వెళ్ళిపోతారు. ఏంటి అంటే నాగలక్ష్మి మేడం రిసీవింగ్ అలా ఉంది అంటున్నారు. నిజంగా మేడం అవును. చాలా అంటే హ్యాపీగా మై వాళ్ళకి సిస్టర్. మనం ప్రొడక్ట్స్ మన సెల్ఫ్ లో ఒక కిట్ పెట్టుకొని వాళ్ళకి లైవ్ లో డెమోస్ కూడా చూపిస్తున్నా, అందువల్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందరూ. అవునవును మేడం, అక్కడ అంటే ఉన్న మీ ఏం వాడితే ఎలా వస్తుందో తెలియాలి కదా వాళ్ళకి కూడా పాపం. ఎస్ నిజంగా మేడం, అందుకోసం. థ్యాంక్ యూ. టైం తీసుకున్నాను, చాలా మంది ఉన్నారు. థ్యాంక్ పర్లేదు. యూ. ఓకే 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 అనిల్ మేడం, సార్, థ్యాంక్ యూ. అనిల్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. థ్యాంక్ యూ మేడం, చాలా అంటే చాలా వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అందరికి ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి క్లియర్ అవుతాయి, సార్ వాళ్ళకి మేడంకి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ నాగలక్ష్మి, వండర్ఫుల్ సెక్షన్. థ్యాంక్ యూ మేడం. తులసి మేడం, అవర్ గ్రేట్ లీడర్ మేడం, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం, మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. మై గ్రేట్ లీడర్ తులసి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ లేడీ లెజెండరీ లీడర్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. అసలు బ్యూటీ ఇంతకు ముందు మీరు చెప్పినా కూడా శోభ మేడం అన్నట్టు ఇంట్లో వాళ్ళు చెప్తే వినాం కదా, అట్లాగే లోపలికి అయితే పోనీలేదు మేడం. నిజంగా ఈ రోజు అయితే వినాలి అని చెప్పేసి ఇంట్లో కూడా లేను, ఇంకా డాబా పైకి వచ్చేసి క్లియర్ గా విన్నాను. అంటే లోపలికి పోనీయటం కాదు, నేను వాడనుగా నాకెందుకని నిర్లక్ష్యం. కానీ ఇప్పుడు మనం ఫీల్డ్ లోకి వెళ్తున్నాం కాబట్టి చెప్పాల్సిన అవసరం వస్తుంది. మీరు అండర్ ఐ సిరం వాడాలి మేడం, మస్ట్ అండ్ షుడ్ గా. ఖచ్చితంగా మేడం, మీరేం చెప్తే అది వాడదాం కదా. ఇప్పటి వరకు బ్యూటీ మీద ఎక్కువ పెట్టలేదు, ఏం పెడితే ఏమవుతుందో అని భయం.
అంటే మనవి ఉమ్, మంచి అని తెలుసు, కానీ ఎట్లా వాడాలో తెలియక ఇవన్నీ ఎక్కడ అడుగుతాంలే అని కొంచెం డౌట్లు ఉండేవి. ఏదన్నా చిన్న చిన్న అవును. డౌట్లు ఉంటే నేను శోభ మేడం అడిగేదాన్ని. ఆ అంటే ఎక్కువ వాడను కాబట్టి. కానీ ఈ రోజు అవును. మాత్రం వాడాలని డిసైడ్ అయితే ఒక ఎత్తు అయితే, నేను ఫీల్డ్ లోకి వెళ్ళి ఏం చెప్పాలనేది నాకు కొంచెం క్లారిటీ వచ్చింది. నిజంగా ఇంకా ఏమైనా చెప్తావేమో అని అలాగే వింటా ఉండిపోయాను అసలు. యాక్చువల్ గా టైం నెక్స్ట్ సరిపోలేదు మేడం, టైం అయిపోయింది. మన లీడర్స్ ఏంటంటే కొంచెం ఫాస్ట్ గా మన జూమ్ కి అటెండ్ అయినట్టే మనకి సబ్జెక్ట్ చెప్పుకోవడానికి కొంత టైం ఉండేది. అవునవును, తెలియక ఏముందిలేనని వాళ్ళల్లో నేను కూడా ఒకదానిలేండి. నేనేనో పెద్ద వింటానని కాదు కానీ నేను కూడా ఉన్నాను. బ్యూటీషియన్ కదా. అందరం పరమానంద శిక్షలు వెళ్ళే మేడం. అదే అదే బ్యూటీ మీద అంత అవగాహన లేక నేను వాడను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకెందుకు అన్నట్టు ఉండేదాన్ని. కానీ బయటికి ఫీల్డ్ లోకి వెళ్తే నాకు మంగు మచ్చలు ఉన్నాయి, అది ఉంది ఇది ఉంది, ఏం వాడాలంటే నిజంగా నోరు చేసుకొని చూడాల్సి వస్తుంది. ఇప్పుడు అవును. క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ మేడం. ఓకే ఇంకా మేడం. చెప్పాలి, మీరు చాలా విషయాలు ఈ విషయంలో చెప్పాలి, మేము వినాలి, మేము ఫీల్డ్ లోకి వెళ్ళి మంచిగా ఒక పేరు అనేది తీసుకురావాలని నిజంగా కోరుకుంటున్నాం. మీరు నిజంగా అవును. డిఎల్సిపి గురించి వస్తే ప్రతి ఒక్కళ్ళు చేవూరు నుంచి, కావల నుంచి కూడా ఆఖరికి మీ కాడకు వచ్చి తీసుకుంటున్నారంట. చాలా హ్యాపీగా ఉంది మేడం. అవును. మీరు రిసీవింగ్ కానీ ఏదైనా అంతే, ఎంత దూరమైనా వెళ్ళాలనిపించింది. ఆ ప్రేమ అట్లా అలాగేస్తుంది అనమాట. అవును మేడం. థ్యాంక్ యూ. చాలా అదృష్టంగా భావిస్తున్నాను డిఎల్సిపి మీకు మాకు తొందరగా దగ్గరగా వచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లేడీస్. సో గోవిందం గారు డ్రీమ్ టీమ్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. హలో 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 గుడ్ మార్నింగ్ గోవిందమ్మ గారు డ్రీమ్ టీమ్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. ఏం లేడీస్ సైలెంట్ అయిపోయారు అందరూ. నెక్స్ట్ ప్రసాద్ గారు బాబులేటిపాడు ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు, వెరీ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మేడం మా సిస్టర్కి బాగా మంగు మచ్చ బాగా స్ప్రెడ్ అయింది మేడం ఫేస్ మీద. ఓకే. తర్వాత మొట్యాలు కూడా పింపుల్స్ కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. ఓకే. నన్ను నన్ను అడిగారు, అన్నా నువ్వు ఎస్టేజీలో ఉన్న ప్రోడక్ట్స్ ఉన్నాయంటగా అని అడిగింది. ఓకే. ఆ, ఉన్నాయి. నన్ను ఆల్రెడీ ఏం సజెస్ట్ చేయాలి, ఎలా వాడాలో ఒకసారి మన డిఎల్సిపికి తీసుకొస్తా మేడం. టంగుటూరు వెళ్ళి ఒకసారి తీసుకొస్తే మీరు సజెస్ట్ చేస్తే అమ్మాయి తీసుకుంటుంది అంటున్నా. ఖచ్చితంగా సార్, చేద్దాం. ఓకే మేడం. ఎలా వాడు అంటే ఇప్పుడు నేను చెప్పే కానీ మీరు కూడా చెప్తే ఇంకా బాగుంటుందని. ఓకే సార్. ఓకే మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ మేడం. ఓకే. థ్యాంక్ యూ ప్రసాద్ హలో. గారు. నెక్స్ట్ ఓకే సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. నెక్స్ట్ శివకుమారి మేడం ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. దినేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శివకుమారి మేడం, వెరీ గుడ్ మార్నింగ్. నాగలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సింగం మేడం గుడ్ మార్నింగ్. నంద్యాల మా టీం ని ఒంటి చేతిలో. అప్లైనర్ అయిన నాగలక్ష్మి మేడం, దినేష్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ మేడం మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మా అప్లైనర్ అయినా ఇంత చక్కగా చెప్పినందుకు థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే మేము ఎక్కడ హోమ్ మీటింగ్కి వెళ్ళు బ్యూటీ ఫార్మ్ గురించి అడుగుతున్నారు మేడం. మా అప్లైనర్ ఇంత బాగా చెప్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది మేడం. ఎక్సలెంట్ గా చెప్పినారు మేడం. థ్యాంక్ యూ మేడం. మొన్న డెమో చూపించారు కదా, మన వాళ్ళందరికి అర్థం కాల మనకి. అర్థమైంది మేడం. మేము నిన్న ఫీల్డ్ కి వెళ్ళిన చాట కూడా ఇదే సమస్యనే వచ్చింది మేడం. ఈసారి మీరు వచ్చినప్పుడు సిరివెల్లకి వెళ్ళింటే వాళ్ళు ఇద్దరు ముగ్గురు బ్యూటీ కేర్ గురించే చాలా అడిగినారు మేడం, మీరు రావాలి అని. ఖచ్చితంగా వెళ్దాం. నాకైతే ఎంతో హ్యాపీగా ఉంది మేడం. ఆ అప్లైనరే ఇంత చక్కగా చెప్తుందని ఆనందం అయిపోయింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా నిజంగా చూడండి లీడర్స్, నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్ నా లైఫ్ లైనర్ మేడం గారు. నా ఫ్యామిలీ నంబర్ అని చెప్పాలి.
నేను ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ ఇంట్లోనే ఆతిథ్యం తీసుకుంటాను. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది. అక్కడ మేడం గనక నన్ను పట్టుకోకపోయినట్టయితే నాకు అక్కడ నంద్యాలలో టీమే వచ్చేది కాదు. టీం రావడానికి మా కుమారి మేడమే చాలా గ్రేట్ లీడర్ మేడం గారు. చాలా హ్యాపీ అనిపిస్తది మేడం చూసినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు తొందరలో 1 లాక్ కొట్టాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ కుమారి యూ మేడం. థ్యాంక్ యూ దినేష్ సార్. థ్యాంక్ మేడం యూ శివకుమారి మేడం. సో థ్యాంక్ యూ సార్. అద్భుతమైన ఫీడ్బ్యాక్. నెక్స్ట్ సోఫియా మేడం నంద్యాల, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సోఫియా మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సోఫియా మేడం, వెరీ గుడ్ మార్నింగ్. బాగున్నాను. బాగున్నారు మేడం, మీరు బాగున్నారా? బాగున్నాను. బ్యూటీ మీద నాకు కూడా అంత లేదు మేడం నాలెడ్జ్. మీ సెషన్ ఓకే. విన్న తర్వాత నార్మల్ గా అయితే నిజంగా నేను పడమే విన్నాను. హెల్త్ బాగాలేదనేసి ఈరోజు ఉమ్, ఆ, వినలేదు. సగం విన్నాను. సూపర్ సెషన్ మేడం. చాలా క్లియర్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా ఈ సబ్జెక్టే కాదు, మీరు ఈ సబ్జెక్ట్ తో పాటు ఇంకా చాలా సబ్జెక్ట్స్ నేర్చుకొని మీరు ఆల్రెడీ చదువుకొని ఉన్నారు. నా టీంలో నెంబర్ ఆఫ్ 1 ఆఫ్ ద లీడర్ అని చెప్పాలి. ఎందుకనంటే చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మన టీంలో. అందులో మీరు రుక్సానా మేడం నిజంగా చాలా చక్కగా చదువుకొని కూడా నా మాట లెక్క చేస్తూ అంటే వింటూ తోసిపుచ్చకుండా చక్కగా నడుస్తున్నారు. తొందరగా చెక్కులు తీసుకోవాలి మేడం మీరందరూ. చాలా హ్యాపీగా ఉంటది నాకు. ఈ టీమ్ లో ఉండడం కూడా చాలా హ్యాపీ మేడం. దినేష్ సార్ కానీ, మీరు సార్, శోభా మేడం, నేనంతా రుక్సానా మేడం. నాకు థ్యాంక్ అక్క యూ అన్న లేని లోటు తీరిపోయింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే మీరు ఇంకొక కుటుంబానికి అక్కగా మారాలి. తీసుకోవడమే కాదు, ఇవ్వాలి అందరికి మనం. ఓకేనా? అవును. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సోఫియా మేడం. థ్యాంక్ నెక్స్ట్ షాకిరా మేడం, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ షాకిరా మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. మీరు ఎక్సలెంట్ గా చెప్పారు మేడం బ్యూటీ గురించి. థ్యాంక్ యూ. నిజంగా మన పొలానికి ఎరువు ఎట్లా అవసరమో మన ఫేస్ కి ఇవన్నీ బ్యూటీ కేర్ అనేది చాలా అవసరం మేడం. నాకు ఇప్పుడు అసలు ఇన్ని రోజుల నుంచి మన వెస్టేజ్ లో ఇన్ని బ్యూటీ కేర్ ఉంటాయని నాకు తెలియదు. కానీ ఇన్ని మీరు కాదు చెప్పడం మేడం, వల్ల ఇంకా చాలా ఉన్నాయి. తొందరలో అన్ని పరిచయం చేస్తా. ఓకే మేడం. నిజంగా అసలు చాలా ఎక్సలెంట్ మేడం. మీరు అసలు టంగ్ టు డిఎల్సిపిలో వస్తే చాలా రిసీవ్ బాగుంటది మేడం. మేము మొన్న Thank you. వచ్చినప్పుడు నైట్ బాగా కూర్చొని చాలా సేపు మాట్లాడుకున్నాం. మీరు చాలా Thank you. బాగా ఎక్సలెంట్ గా మాట్లాడతారు మేడం. నాకు చాలా Thank you, నచ్చారు thank you. అసలుకి. మేము సింగరాకంలో డిఎల్సిపి ఉన్నా మేము టంగ్ టూర్కే పోవాలని మేము చాలా డిసైడ్ అయ్యాం సార్ మేడం. థ్యాంక్ యూ మేడం, మీ అభిమానం మేడం. థ్యాంక్ యూ మేడం. కానీ దీని గురించి Thank you. మీ అవగాహన బాగుంది. ఇంకా మేము తెలుసుకుంటాము దీని గురించి. వాడతాం. ఖచ్చితంగా మా మీద మేమే రిజల్ట్స్ చూస్తాం. ఖచ్చితంగా మేడం. ఒకళ్ళకి చెప్పాలంటే ముందర మేము చూసుకుంటే తర్వాత చెప్పగలుగుతాం మేడం ఎవరికైనా. ఖచ్చితంగా మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దినేష్ సార్. థ్యాంక్ యూ మేడం షాకిరా మేడం. నెక్స్ట్ ఓకే మేడం. రుక్సానా మేడం, ప్లీజ్ సబ్మిట్ చేసుకోవాలి. గుడ్ నంద్యాల మార్నింగ్ రుక్సానా మేడం. దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. మీ సార్ గుడ్ హోస్టింగ్ మార్నింగ్. అలా సూపర్ గా ఉంటుంది మేడం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన అవకాశం సార్ నాకు. నా మీద టెస్ట్ చేసి మీరు ఇచ్చారు హోస్టింగ్ 1 వీక్ వరకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో లేదు మచ్ మేడం, దినేష్ సార్. అవకాశం ఇచ్చినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యమైన పాయింట్. మీరు చాలా అద్భుతంగా ప్రతిరోజు ముందు త్వరగా వచ్చి అందరినీ ఇన్వైట్ చేయటం చాలా అద్భుతంగా ఉంది. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, నాగలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ గ్రేట్ లైఫ్ లైనర్ గారు రుక్సానా మేడం. గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ లీడర్స్. మేడం. థ్యాంక్ యూ సో మా మచ్. రుక్సానా మేడం పేరేంటి అని అంటే బిఈడి బుల్లెట్. థ్యాంక్ యూ మా మేడం. మేడం థ్యాంక్ పేరు. యూ. థ్యాంక్ యూ మేడం. పెట్టండి, మంచి పేరు పెట్టారు. థ్యాంక్ యూ. ఇంతకుముందు నాకు కూడా అవగాహన లేదు మేడం. ఏదో చెప్పేదాన్ని కదా బ్యూటీ అంటే నేను యూజ్ చేయను అంటే అవసరం లేదు కదా అనేసి
మీరు వచ్చినప్పటి నుంచే మీ పరిచయం అయినప్పటి నుంచే నేను కూడా కొద్దిగా తెలుసుకుంటా ఉన్నాను. వేరే వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాను. చాలా మంచి ఓకే చక్కటి మేడం. సెషన్ మేడం. చాలా సెషన్స్ అటెండ్ అయ్యాను మీవి జూమ్. ఇప్పటికి 4th జూమ్ ఇది. అవును మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సీజన్ పరంగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రతి సీజన్ లో సమ్మర్ గురించి చెప్పారు, వింటర్ లో కూడా మొత్తం చెప్తానే ఉన్నారు మీరు. చాలా చాలా అవును. హ్యాపీ మేడం. చాలా సపోర్టివ్ గా మీరు చెప్తున్నందుకు దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మా టీం వాళ్ళు కూడా ఖచ్చితంగా. దీనికి అవేర్నెస్ వస్తుంది. ఎలా వాడాలని వాళ్ళకి చెప్తా ఉన్నాం. ఇంతకుముందు చెప్పేవాళ్ళం కాదు, కంటే తెలియదు కదా, మాకే తెలియదు వాళ్ళకేం చెప్తామనేసి. ఇప్పుడు తెలుస్తా అవును. ఉంది, చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ మేడం. అది కూడా యూజ్ థ్యాంక్ యూ అవుతుంది. మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక చెప్పారు కదా మీరు ఇంగ్లీష్ లో చెప్పానని, హోమ్స్ అయినా ఈక్వల్ టు కర్రీ అని, అంతే కదా మేడం? అవును. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో ఓకే. థ్యాంక్ మచ్ యూ. మేడం. మీ టీంలో ఉన్నందుకు చాలా చాలా అదృష్టంగా మన టీంలో భావిస్తున్నాను. ఉన్నందుకు కాదు మేడం, మీలాంటి లైఫ్ లైనర్స్ దొరికినందుకు నాకు హ్యాపీగా అనిపిస్తది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అయితే నేను మీరు అప్లైన్ నాకు ఎలా అయితే ఉన్నారో నేను కూడా అలాగే అప్లైన్ అవ్వాలనుకుంటున్నాను మేడం నా లైఫ్ లైనర్స్ కి. మీ థ్యాంక్ అడుగు యూ మేడం. జాడల్లో మీరు ఎలా అయితే నడిపిస్తున్నారో అలాగే చేయాలనుకుంటున్నాను నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్. దినేష్ సార్ కూడా నాకు ఒక తమ్ముడులా ఎప్పుడూ హెల్ప్ చేస్తూ ఉంటారు, సపోర్ట్ చేస్తూ ఉంటారు. మా మెంటర్ అయినా కానీ నేను ఎప్పుడు తమ్ముడు అనే చెప్తాను. థ్యాంక్ యూ సార్ దినేష్ సార్. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఈ థ్యాంక్ యూ అవకాశం రుక్సానా ఇచ్చినందుకు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రుక్సానా మేడం. నాకు కూడా అందరు అక్కల్లాగా ఎప్పుడు ప్రతి విషయాన్ని ఏదైనా మిస్టేక్ చేసిన కూడా మా తమ్ముడే కదా అని తీసుకొని పోతుంటారు. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ దినేష్ నెక్స్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రాణి బాలు గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రాణి బాలు గారు ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. రాణి బాలు గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. వెంకయ్యమ్మ గారు అనకర్లపూడి ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ వెంకయ్యమ్మ గారు. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. అసలు ముందు ఫస్ట్ మీ వాయిస్ కి నేను ఫిదా అయిపోతా. ఎంత చక్కగా మాట్లాడతారంటే మీ వాయిస్ తగ్గట్టుగా అందరిని ఎంత ప్రేమగా పలకరిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి థ్యాంక్ యూ ఏంటంటే మేడం. నేను బ్యూటీ పార్లర్ గురించి కానీ నేను ఏమి కూడా రాసుకోను, వినను. కానీ నాకు ఈ రోజు మీరు చెప్తా ఉంటే నేను అలాగే ఇంటూ ఉండిపోయాను. ఇంకా ఏదో చెప్తారు, ఇంకా ఏదో చెప్తారు అని అంత వండర్ఫుల్ థ్యాంక్ యూ. ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. మీరు చెప్పింది కరెక్ట్ మేడం. ఫస్ట్ మనం వాడి మనం తెలుసుకోకపోతే మీరు అన్నారు కదా ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు మన ఫేసులు చూసే కొంతమంది అవును. రిజెక్ట్ చేస్తారు అనేది నాకు ఆ పాయింట్ అవును. బాగా నచ్చింది. ఇది నాకు థ్యాంక్ యూ అవసరం మేడం. లేదు అని అనుకోవడానికి లేదు మేడం. వేస్టేజ్ లో ప్రతిదీ మనం వాడి యూజ్ చేసుకొని ఫీల్డ్ లోకి వెళ్ళి చెప్పడానికి బాగుంటది అనేది ఈరోజు చెప్పిన టెస్ట్ మన మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది. అలా ఇంటూ ఉండిపోయారు, అంత వండర్ఫుల్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు కానీ మీ సొంత ఒక రిలేషన్ లాగా ఎంత ప్రేమగా మాట్లాడతారు మేడం. మీరు ఫస్ట్ నుంచి మీరంటే నాకు చాలా ఇష్టం, కానీ ఎప్పుడు మీతో థ్యాంక్ యూ. నేను థ్యాంక్ యూ మేడం. మాట్లాడలేదు మేడం. అంటే అలవాటు లేక. మాట్లాడదాం. కలుద్దాం. కలుద్దాం. ఓకే మేడం. కలుద్దాం థ్యాంక్ మేడం. యూ మేడం. నేను ఓకే. నేను అంత అభిమానాన్ని మీ దగ్గర నుంచి పొందినందుకు మీకు చాలా రుణపడి ఉంటాను మేడం. మీరు చాలా అభిమానంగా ప్రేమగా మాట్లాడుతుంటారు. నేను ఎక్కువగా మాట్లాడలేదు కానీ ఎక్కువగా వింటూ ఉంటాను. చాలా వండర్ఫుల్ గా ప్రేమగా పలకరిస్తారు మేడం. ఎవరినైనా కానీ వీళ్ళు వాళ్ళంతా ఏముండదు, ఒక ఫ్యామిలీ లాగా. మీ వాయిస్ మాత్రం ఇవ్వాలి ఫిదా, మీ మాటలకు కూడా చాలా ఫిదా అయిపోతాను అని మంచి థ్యాంక్ యూ. టెస్ట్ థ్యాంక్ చెప్పారు యూ మేడం. మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ గోల్ ఏదైతే ఉందో రీచ్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మేడం. మీ గోల్ కూడా తొందరలో రీచ్ అవ్వాలని 1 లాక్ తీసుకోవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రండి మన డిఎల్సిపిలో కలుద్దాం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. ఓకే. ఈ అవకాశం ఇచ్చినందుకు దినేష్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ రామిశెట్టి రమేష్ గారు ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ దినేష్ గారు. గుడ్ గుడ్ మార్నింగ్ రమేష్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. నేను విజయవాడ నుండి మాట్లాడుతున్నాను. సార్ విజయవాడ నుండి మాట్లాడుతున్నాను మేడం. ఓకే సార్ చెప్పండి. ఆ మిస్సెస్ కి చాలా ఎక్కువ ఉంటాయి మంగమచ్చలు, అంటే చీక్స్ మీద. ఓకే. తర్వాత మోనోపాజ్ ఏజ్ లో ఉంది మేడం. ఓకే. సో నేను చాలా చాలా దగ్గర చాలా వాడాను. ప్లస్ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ కూడా జరిగింది. పిగ్మెంటేషన్ పీల్స్ వస్తాయి కదా, ఆ టైప్ ట్రీట్మెంట్. ప్లస్ అయినా ఏం పెద్ద రిజల్ట్ లేదు. సో
1 వీక్ నుండి మన ప్రొడక్ట్స్ కొన్ని తీసుకున్నాను మేడం. యాక్చువల్లీ ఏమంటే విటమిన్ సి ఒకటి ప్లస్ విటమిన్ సి జెల్ సన్స్ ఎస్పీఎఫ్ +40 తీసుకున్నాను. ఈ వాడి ఓకే చూస్తాను 1 వీక్ నుంచి తీసుకున్నాను. మీరు కొద్దిగా సజెస్ట్ చేయగలరా ఎలాంటిది ఇది నేను చేసింది కరెక్టా కాదా అనేది? అంటే మీ గురించి నాకు తెలియక నేను ఓకే ఓకే పర్లేదు. స్టడీ చేసి నేను ఇవి చూద్దామని చెప్పి తీసుకున్నాను 1 వీక్ అంటే అయింది. పర్లేదు సార్. నేనేమంటున్నా అంటే ఉమ్, ఎప్పుడైనా ప్రాబ్లం ఎక్కువగా ఉన్నప్పుడు మంచి ప్రొడక్ట్ సజెషన్ చేసుకోవాలి. ఈ ఉమ్, అష్యూర్ ప్రొడక్ట్ మంచి ప్రొడక్టే. కానీ ఈ కేటగిరీ ఎలా ఉంటదంటే ఏమంటారు, ఇప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు కదా, సెన్సిటివ్ వాళ్ళు. అలా ఎలా అంత సెన్సిటివ్ గా చూసుకుంటాం? అలాంటి స్కిన్ వాళ్ళకి అష్యూర్ ప్రొడక్ట్ బాగా సెట్ అవుతది. అంటే 18 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి బాగా సెట్ అవుతది. ఎలా వాడినా సెట్ అవుతది. 18 ఉమ్, సంవత్సరాలు దాటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే సెట్ అవుతదని గ్యారంటీగా చెప్పలేను. అవ్వదని కూడా గ్యారంటీగా చెప్పలేను. ఎందుకనంటే మన స్కిన్‌ని బట్టి కూడా అవి సెట్ అవుతాయి. సెన్సిటివ్ స్కిన్ అనుకోండి సెట్ అవుతాయి. కాంబినేషన్ స్కిన్ అనుకోండి సెట్ అవుతాయి. ఇప్పుడు నాకు అష్యూర్ ప్రొడక్ట్స్ చాలా, ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి ప్రొడక్ట్ నేను వాడతా. నాకు బాగా ఉమ్, సెట్ అవుతాయి. అది స్కిన్‌ని బట్టి, స్కిన్‌లో ఉన్న ప్రాబ్లమ్‌ని బట్టి మనం ఫార్ములా 9కి వెళ్ళిపోవాలన్నమాట. ఉమ్. అట్లా. మీరు ఆల్రెడీ ట్రీట్మెంట్ చేయించా అన్నారు. అంతా చేయించా అన్నారు. చాలా చెప్పారు. మెనోపాజిటివ్ అన్నారు. చాలా చెప్పారు. చాలా చెప్పినప్పుడు మీరు ఫార్ములా 9కి వెళ్ళిపోవాలి మాక్సిమం 90%. సరే ఇది ఈ వీక్ ఈ 1 వీక్ అయింది కాబట్టి నెక్స్ట్ అయిన తర్వాత నెక్స్ట్ తీసుకుంటాం. ఓకే. 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 అదే పర్లేదు. పర్లేదు. నో ప్రాబ్లమ్. ఆ! ఆర్డర్ ఎలా చెప్తారు? ఆర్డర్ ఒకసారి చెప్పండి ఎలా అంటే ఒకసారి. ఏం తీసుకున్నారు? ఫోమింగ్ ఫేస్ వాష్, జెల్లు, ఫోమింగ్ జెల్ ప్లస్ సన్ స్క్రీన్ ఇప్పుడు ప్రెజెంట్ SPF 30, 40. ఓకే. దీంతో పాటు క్లెన్జర్ టోనర్ తీసుకోండి ఒకటి. నేను రేపు క్లెన్సర్ చెప్పబోయే క్లెన్జర్ టోనర్. రేపు నేను చెప్తారా రేపు మేడం? చెప్పబోయే కిట్ కూడా ఇదే. ఓకే. క్లెన్జర్ టోనర్ తీసుకోండి సార్. ఆ తర్వాత కొన్ని సప్లిమెంట్స్ తీసుకోండి. ఏ మేడం? కొన్ని సప్లిమెంట్స్ తీసుకోండి. ఆమ్లా వాడుతున్నా మేడం. ఆమ్లా కాదు, అలవీరా, గానోడర్మా, టాక్స్ క్లీన్, స్కిన్ హెయిర్ కి, నెయిల్స్. ఓకే ఓకే సరే సార్. ఓకే మేడం. వాడే విధానం నాకు కాల్ చేయండి, నేను చెప్తా. పర్లేదు. ఓకేనా? ఓకే మేడం. థ్యాంక్ యూ ఓకే. ఓకే. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఇప్పుడు హ్యాండ్ రైస్ చేస్తున్నారు. ఇది మరి కొంచెం కష్టము. ఆల్మోస్ట్ 7 తర్వాత హ్యాండ్ రైస్ చేస్తే కష్టం లీడర్స్. సో ప్లీజ్ హ్యాండ్ రైస్ చేయకండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ మెంబర్ కాల్ నందాల షేక్ రజియా మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. ఓకే లేరా? ఓకే పర్లేదు. సో నో ప్రాబ్లం. థ్యాంక్ యూ నాగలక్ష్మి మేడం, మాకు ఈ అద్భుతమైన సెషన్ ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. సార్ దినేష్ సార్, రజియా మేడం లైన్ లోనే ఉన్నారు. అన్మ్యూట్ ఆప్షన్ రాలేదంటే నేను ఇంకొకసారి పిలవండి. నేను ఆల్రెడీ 2 times ట్రై చేశాను మేడం, అందుకనే. ఒకవేళ మేడం ఫోన్ ఏమైనా సపోర్ట్ చేయట్లేదేమో. రజియా మేడం ప్లీజ్ పర్లేదు. అడ్మిట్ చేసుకోండి ఒకసారి. మేడం గురించి అయితే నేను ఒక మాట చెప్తాను. మేడం అన్మ్యూట్ అవ్వలేదేమో, నేను చెప్తాను. ఆ, వచ్చేసారు మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం. నాగలక్ష్మి మేడం గుడ్ గుడ్ మార్నింగ్ మేడం. దినేష్ గుడ్ సార్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు బాగా చెప్పారు మేడం మీరు బ్యూటీ మొత్తం. ఓకే. యాక్చువల్ నాకు తెలియదు కానీ దీనిల కోసం అందరికి చెప్పడానికి కానీ కొద్దిగా మాకు బాగా పనిచేసినాం మీరు చెప్పినట్టు. ఓకే. ఓకే మేడం. రజియా మేడం చాలా థ్యాంక్స్. ఓకే థ్యాంక్ యూ రజియా మేడం. థ్యాంక్ యూ. రజియా మేడం గురించి నేను ఒకటి చెప్పాలి సార్ దినేష్ సార్. రజియా చెప్పండి మేడం మేడం. పేరు ఏంటంటే నాగలక్ష్మి 2. సూపర్. అంటే నా డూప్లికేట్ అన్నమాట మేడము. నేనేం చేస్తాను అదే చేస్తుంది. తొందరగా మీరు కూడా నాలాగా సక్సెస్ అవ్వాలి మేడం, ఖచ్చితంగా. నా డూప్లికేట్ 2 అని పెట్టుకున్నారు కాబట్టి నాలాగే మీరు కూడా సక్సెస్ అవ్వాలి. ఓకేనా? సరే ఓకే మేడం. ఓకే. ఓకే థ్యాంక్ యూ రజియా మేడం. థ్యాంక్ యూ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. సూపర్ మేడం. నెక్స్ట్. సో వన్స్ అగైన్ లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ గోవిందమ్మ గారు, డ్రీమ్ టీమ్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గోవిందమ్మ గారు, డ్రీమ్ టీమ్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. ఓకే
రాణి బాలు గారు ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ. ఇంతటితో జూమ్ యొక్క మన హోస్టింగ్ క్లోజ్ చేసుకొని మీటింగ్స్ అరౌండ్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాగలక్ష్మి మేడం. థ్యాంక్ యూ మాకు సో మచ్ ఈరోజు సార్. మంచి సెషన్, అద్భుతమైన సెషన్ బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి. ఈ మన మౌనిక మేడం బ్యూటీ ట్రైనర్ తర్వాత మీరే మాకు ఇవ్వాల్సింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. త్వరలో మీరే థ్యాంక్ మా యూ. బ్యూటీ ట్రైనర్ గా, పూర్తి బ్యూటీ ట్రైనర్ గా మన సెషన్స్ నంద్యాలలో కూడా పెట్టాలి బ్యూటీ ట్రైనింగ్ ని మనం. సో థ్యాంక్ యూ. మీరు ఫుల్ గా మీరు ఓకే చెప్తే మళ్ళీ వదులుదాం మనం నంద్యాలలో. అలాగే ప్రతి స్టేట్ లో సిఎన్టి నాగలక్ష్మి మేడం బ్యూటీ ప్రొడక్ట్స్ అని వదిలేద్దాం. వద్దు సార్. మీరు మీటింగ్స్ అనౌన్స్ చేయండి సార్. లేదు మేడం, వదలాలి. అందరికి తెలియాలి బ్యూటీ ప్రొడక్ట్స్ యొక్క వాల్యూ. మీరు తప్పితే ఎవరు చెప్పలేరు. థ్యాంక్ యూ సార్ మీ సో అభిమానానికి. ఓకే, వన్ ఓకే సెకండ్. థ్యాంక్ యూ ఓకే లేడీస్, లీడర్స్. మీటింగ్స్ అనౌన్స్ చేసుకుందాం. ఓకే దినేష్ సార్, థ్యాంక్ యూ. మాట్లాడండి మేడం, ప్రతి మాట్లాడండి. ఏం లేదు సార్. నా మాటల వల్ల కానీ నా పనుల వల్ల కానీ ఎవరైనా ఇబ్బంది పడుంటే సారీ అందరికి. ఓకేనా? కొంచెం నేనేం చెప్పినా నెగిటివ్ చెప్పినా పాజిటివ్ చెప్పినా అది పాజిటివ్ కోసమే చెప్తాను. ఎందుకనంటే పాజిటివ్ తో వెళ్ళి నెగిటివ్ వైబ్రేషన్ తో బయటికి రావద్దు. నెగిటివ్ వైబ్రేషన్ తో వెళ్ళి పాజిటివ్ వైబ్రేషన్ తో వచ్చినా పర్వాలేదు. మనకి చెడ్డ పేరు వచ్చినా మనం ఎలాగోలాగా సరి చేసుకోగలుగుతాం. కంపెనీకి చెడ్డ పేరు వస్తే మన వల్ల రావద్దు. అందుకే నేను పాజిటివ్ నెగిటివ్ రెండు చెప్తున్నాను. నెగిటివ్ గా తీసుకోవద్దు, కొంచెం పాజిటివ్ గా తీసుకోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ప్రతి లీడర్ కి. థ్యాంక్ యూ. ఇందులో జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ వాళ్ళ గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని, తొందరలో 1 lakh ఎర్నర్స్ గా నిలబడాలని నేను నమ్ముకునే ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. దినేష్ సార్. ఓకే ఓకే లేడీస్, గమనించండి. ఈ రోజు మీటింగ్స్ మనకి 5 మీటింగ్స్ ఇస్తున్నారు ఎంఎస్ఆర్ గురువు గారు. సో ఎక్కడ దొరుకుతారో మనకు తెలియదు, ఎంత స్పీడ్ మనకు తెలియదు. మీటింగ్స్ కి కొంచెం ఎర్లీగా మొదలవుతే బెటర్ గా ఉంటుంది. లేదంటే ఎంఎస్ఆర్ గురువు గారు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఇబ్బంది పడతాం కాబట్టి కొంచెం ముందుగా ఎర్లీగానే జాయిన్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసరికి గూడూరు ఇస్తున్నారు. గూడూరులో 9 గంటలకు మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నెల్లూరులో 11 గంటలకు, అదే విధంగా కావల్లో 1 గంటకు, అలాగే మీటింగ్స్ వచ్చేసేయండి. సో మీ టీమ్స్ ని తీసుకొని త్వరగా మీటింగ్స్ వచ్చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ రేపు కందుకూరు మన గ్రేట్ లీడర్ మన మెంటార్ సురేష్ సార్ కందుకూరు అలాగే కొండేపులో డిఎల్సిపి మీటింగ్స్ ఇవ్వడం జరిగింది. సో మన కందుకూరులో తిరుమల కళ్యాణ మండపంలో మీటింగ్ అనేది ఉండబోతుంది 10 గంటలకు ఉదయం పూట. సో రేపు కందుకూరులో ఈ మీటింగ్ ఉండబోతుంది కాబట్టి త్వరగా ప్రమోట్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ రేపు సాయంత్రం కొండేపు డిఎల్సిపిలో 3 గంటలకు మీటింగ్ అనేది ఉండబోతుంది మన గ్రేట్ లీడర్ మెంటార్ సురేష్ సార్ది. సో ఈ డిఎల్సిపి మీటింగ్ అనేది డిఎల్సిపిలో జరుగుతుంది కాబట్టి ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ. ఈ రోజు కనిగిరి పొదిలిలో మీటింగ్ ఉంటుంది మన గ్రేట్ లీడర్ మెంటార్ సురేష్ సార్ది. సో ఉదయం పూట కనిగిరి, మధ్యాహ్నం పొదిలి ఉంటుంది. సో కనిగిరిలో ఎంఎన్ఎం డిగ్రీ కాలేజ్, అలాగే పొదిలిలో ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్, ఓల్డ్ డిగ్రీ కాలేజ్ దగ్గర ఉంటుంది మీటింగ్ అనేది. సో ఈ 2 మీటింగ్స్ కూడా మీ టీం ని ప్రమోట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ రేపు గుంటూరు. సో రేపు గుంటూరులో కూడా మన సుబ్బయ్య శెట్టి సార్, మన సౌత్ ఇండియా సూపర్ స్టార్ సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ ఇవ్వడం జరిగింది. చాలా రోజుల తర్వాత మంచి సెషన్ రాబోతుంది. అంతేకాకుండా లీడర్స్ మీటింగ్ కూడా ఇవ్వబోతున్నారని చెప్పారు. సో ఈ మీటింగ్స్ కి రేపు మధ్యాహ్నం 1 గంటకు మీటింగ్ అనేది జరుగుతుంది లీడర్స్. సో మీటింగ్ కి ప్రమోట్ చేసుకోగలరు. అదేవిధంగా ఎల్లుండి 11వ తారీఖు కర్నూలులో మన సైదుల్ సార్, గ్రేట్ స్పీకర్ సైదుల్ సార్ మీటింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ మీటింగ్ కూడా మన కర్నూలు చుట్టుపక్కల ఉన్న లీడర్స్ ప్రమోట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ నంద్యాల 14వ తారీఖు నంద్యాలలో మీటింగ్ ఇవ్వడం జరిగింది సైదుల్ సార్. చాలా అద్భుతంగా మీటింగ్ అనేది జరగబోతుంది. సో
అందాల టీం, చుట్టుపక్కల టీం మొత్తం ప్రమోట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ లీడర్స్. అదే విధంగా 16వ తారీఖు మాచర్లలో మన మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్ మీటింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మనకి మాచర్ల డిఎల్సిపి పక్కన కళ్యాణ మండపం ఉంటుంది. అక్కడ మీటింగ్ అనేది జరగబోతుంది. మాచర్ల చుట్టుపక్కల లీడర్స్ కి ఇది శుభవార్త. నెక్స్ట్ వచ్చేసరికి సో మన సౌత్ ఇండియా సూపర్ స్టార్ సుబ్బయ్య శెట్టి సార్ 13వ తారీఖు ఆగస్టు 13 మంచిర్యాల, ఆగస్టు 14 అచ్చంపేట మీటింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఉన్న లీడర్స్ అచ్చంపేట అలాగే మంచిర్యాల చుట్టుపక్కల ఉన్న లీడర్స్ కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు ఉన్న మీటింగ్స్ ఇవి. ఇంకా ఏదైనా మీటింగ్స్ వస్తే వాటిని మనం రేపు జూమ్స్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీటింగ్స్ కి మన టీమ్స్ ఎంతమంది మీటింగ్ లో ఉంటే అంత స్పీడ్ గా మన చెక్కులు పెరుగుతాయి లీడర్స్. సో హరి ప్లీజ్ టీమ్ ని మీటింగ్ లో కూర్చోబెట్టడానికి మన ఎఫర్ట్స్ అన్ని పెట్టాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు జూమ్ ని ఇంతటితో క్లోజ్ చేయడం జరుగుతుంది. సో అందరూ మీటింగ్స్ కి ఎర్లీగా తొందరగా వస్తారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ లీడర్స్.